ఓకే మాస్టర్స్, మనము ఈ ఆ, పరమహంస యోగానంద గారి టీచింగ్స్ మనం చెప్పుకుంటున్నాం కదా, కొనసాగిద్దాం. ఈవేళ కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఒక 5 నిమిషాల పాటు కాస్త మౌనవ్రతం ఆరంభిద్దాం మాస్టర్స్. ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా కూడా మౌనం. పూర్తిగా మనం అంతర ప్రపంచంలోకి ప్రవేశిద్దాం మాస్టర్స్. మనం అంతర ప్రపంచంలో ప్రవేశిస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకు సందేశాలు మనకు లోపలికి వెళ్తాయన్నమాట. మన లోనికి అంటే ఈ శరీరాన్ని తాకిన ప్రతి ఒక్క జ్ఞాన సందేశము లోనికి వెళ్ళే మార్గం ఏంటంటే మనము అంతర ప్రపంచములో లోకి తొంగి చూసినప్పుడు మాత్రమే. అందుకే ధ్యానం అనేది జ్ఞానం కోసము అన్నారు. ఎందుకంటే ధ్యానంలో ఉన్నప్పుడే కదా మనము లోనికి ప్రవేశించడం అనేది జరుగుతుంది. సో మన యొక్క ప్రయత్నం ఏంటంటే ధ్యానంలో కూర్చోకపోయినా కూడా, ధ్యానము అనే ఒక టెక్నికల్ టర్మ్, దాని ద్వారా మనం కూర్చోకపోయినా ఎప్పుడూ మన అంతర ప్రపంచంతో మన కనెక్షన్లో ఉండాలి. ఇది మన ప్రయత్నం. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే జ్ఞానం అనేది 24 గంటలు మనకు ప్రసాదింపబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రకృతి లేదా విశ్వము అనేది ఎప్పుడు ఇవ్వడానికే సంసిద్ధమవుతుంది. మన నుంచి ఏదీ కోరుకోదు. అని అంత మహావిశ్వానికి మనము ఇవ్వడానికి ఏమిటి మనం ఇవ్వగలిగేది? కేవలం శ్రద్ధ, సబూరి. ఈ రెండింటిని మనం ఇస్తే చాలు. బాబా గారు చెప్పినట్టు, షిరిడి సాయిబాబా గారు చెప్పినట్టు. అందుకే ఆనాటి ప్రజలకు శ్రద్ధ, సబూరి అనేది ఆయన అలవాటు చేశారు. ఎందుకంటే ఆ రెండిటి ద్వారానే వారు జ్ఞానాన్ని సంపాదించుకోగలరు కాబట్టి. సో ఆనాటి ప్రజలైనా ఈనాటి ప్రజలైనా రూల్ ఈజ్ రూల్. సో విశ్వం నుంచి మనము జ్ఞానం తీసుకోవాలి అంటే మనం మన అంతరంగంతో మనము కలిసి ఉండాలి. ఆ పని ఒక 5 నిమిషాలు చేద్దాం మాస్టర్. పంచేంద్రియాలు లోనికి ఇన్వర్ట్ చేయండి మాస్టర్స్. ఒక్కసారిగా పంచేంద్రియాలు లోనికి ఇన్వర్ట్ అయినవి అంటే మీ లోపల శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని కూడా మీరు చూసుకోగలరు. అంత లోనికి ప్రయాణం చేయాలి. మాస్టర్స్, మీరు అలా కంటిన్యూ అవుతూ కూడా మీరు ఈ జ్ఞానాన్ని వింటూ ఉండండి. రైట్? ఓకే. మనము అధ్యాయం 13 ఈవేళ కొత్తది చెప్పుకుందామని మననే అనుకున్నాం కదా. కొత్త మనం స్టార్ట్ చేస్తున్నాం మాస్టర్స్. సో ఈ 13వ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్నది ఏంటంటే మరణాన్ని అర్థం చేసుకోవడం. చూసారా? మరణాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జీవితం అంతా కూడా మనం అర్థం చేసుకుంటూనే ఉన్నాం, రైట్? సో అలాగే మరణాన్ని కూడా అర్థం చేసుకునేటప్పుడు ఆ మరణం అనేది ఎంత తీయనైనదో మనకు తెలుస్తుంది. చూసారా? సద్గురు చెప్తారు, మరణం మధురం అనేసి ఒక పాట పాడుతుంటారు. సో ఆ మరణం అనేది కూడా మధురంగా ఉండాలి. జీవితాన్ని మధురంగా చేసుకోవాలి మనం. ఆ ప్రయత్నంలోనే అప్పుడప్పుడు కొన్ని దుఃఖాలు అవి ఇవి కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ మధురం అనే దాని యొక్క వాల్యూ తెలియాలంటే అప్పుడప్పుడు ఆ దుఃఖం అనేది అలా వచ్చి వెళుతూ ఉంటుంది. ఇప్పుడు మరణం అనేది కూడా అంత మధురమైనదిగా మనం చేసుకోవాలి. ఎలా? సామాన్య మానవుడు ఎప్పుడు కూడా మరణాన్ని భయంతో, విచారంతో చూస్తూ ఉంటాడు. కానీ అంతకన్నా ముందే పోయిన వాళ్ళు చాలా అద్భుతమైన శాంతి, స్వేచ్ఛలని అనుభవంగా తెలుసుకున్నారు వాళ్ళు. అంటే ఏంటి అంటే ఆల్రెడీ పోయారు కదండి, ఎలా తెలుస్తుంది అంటే అదే మరి యోగులు అనే వారికి తెలుస్తుంది.
యోగులు అనేవారు ఏంటంటే వారు ఆత్మైకంగా కనెక్ట్ అవ్వగలరు ఎవరినైనా కూడా, లివింగ్నైనా నాన్ లివింగ్నైనా, రైట్. సో వారి ద్వారా మనకు తెలుస్తుంది, లేదా మనం ఆ స్థాయికి పెరిగితే మనకే అనుభవాల ద్వారా తెలుస్తూ ఉంటుంది, రైట్. అట్లా. సో కాబట్టి మనం ఇప్పుడు ఈ మరణాన్ని ఎందుకు మనం దుఃఖిస్తూ ఉంటాము? ఎందుకంటే మన అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు ఎప్పుడు కూడా బాగుండాలని మనం కోరుకోవడం, ఎప్పుడు మనతో అనే వాళ్ళు ఉండాలని కోరుకోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మన ఎక్స్పెక్టేషన్స్. సో అటువంటి వారు సడన్గా అదృశ్యం అయిపోయారు అంటే, అంటే చాలా సింపుల్గా చూస్తూ చూస్తూ మనుషులు వీడ్కోలు చెప్తారు, మరి కొంతమంది చనిపోతారు. సో ఇదంతా కూడా ఏంటంటే మనం ఏమీ చేయలేం, అది పెద్ద ప్రాబ్లం. సో అంటే ఏమిటి, మన ఆ సమయంలో మనం ఉండేది ఒక నిస్సహాయత, మనం అనుభవించేది ఒక బాధ. కాబట్టి ఆ బాధ అంటే మనకు భయం. సో కాబట్టి మనం ఏమీ చేయలేం. చనిపోతున్నారు ఒకళ్ళు, కానీ చనిపోతున్నప్పుడు మనకు ఏంటంటే వాళ్ళకి వాళ్ళు ఇంకా మాట్లాడలేరు. చనిపోతున్నప్పుడు ఇక మాట్లాడలేరు కదా! కానీ వాళ్ళ చేతనలో వాళ్ళకేదో ఒక కోరిక వ్యక్తం అవుతూ ఉంటుంది, మనకది అర్థమవుతూ ఉంటుంది. అతను ఆలోచిస్తూ ఉండొచ్చు ఆ మరణిస్తున్న వ్యక్తి, అరే నేను వీళ్ళని విడిచి వెళ్ళిపోతున్నానే అనేసి, కదా! ఆ మరణిస్తున్న వ్యక్తికి అరే నేను నా ఇల్లు, నా వాకిలి, నా వాళ్ళు, నా కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళందరిని విడిచి నేను వెళ్ళిపోతున్నానే అనేటువంటి ఆహ్, అనేటువంటి ఒక భావన ఆయనలో ఉండి ఉండొచ్చు. ఆ సమయానికి ఉంటుంది మెజారిటీ. అలాగే వచ్చిన వాళ్ళకి కూడా ఎట్లా ఉంటుంది, అరే ఇతన్ని మనం కోల్పోతున్నామే అన్నటువంటి భావన. అరే ఒకప్పుడు ఇలా కలిసి ఉన్నామే, ఇలా కలిసి పిక్నిక్ వెళ్ళామే, అరే ఇప్పుడు వెళ్ళిపోతున్నాడే, మనల్నందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నాడే అనేటువంటి భావన. అలాగే ఇక ఇంకా ఇంకా కొంతమందికి మరొక ఆలోచన కూడా రావచ్చు. ఈయన వెళ్ళిపోతున్నాడు, వి నో ఇది 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 తప్పనిసరి, ఎవరికైనా ఈ చావు అనేది తప్పదు, ఇతను వెళ్ళిపోతున్నాడు, ఇన్నాళ్ళు మనతో గడిపాడు, ఇన్నాళ్ళు ఆయనతో మనం గడిపాము, ఈయన రేపొద్దున మరో లోకానికి వెళ్ళిపోయిన తర్వాత మనల్ని అంతా గుర్తుంచుకుంటాడా? ఇలా కూడా వచ్చే ఆలోచన అంటే మరో రకమైన ఆలోచన కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. మరి ఇంకెవరి పట్ల ఇలాంటి మళ్ళీ మన అనుబంధాన్ని మనం పెంచుకోగలమా? ఇట్లా, ఈ విధంగా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. అలాగే నేను నా ప్రేమను దేవుడికిచ్చాను. చావుతో ఆ మొట్టమొదటి అనుభవం నాకు చాలా అది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరమహంస గారు, ఆయన ప్రేమను దేవుడికిచ్చారు. కాబట్టి చావుతో ఆ మొట్టమొదటి అనుభవం చాలా గంభీరంగా జరిగినది అని చెప్తున్నారు. కానీ దానివల్ల నేను చాలా నేర్చుకున్నాను. పట్టు వీడకుండా నెలలు, సంవత్సరాల పాటు జీవన మరణాల రహస్యానికి సమాధానం దొరికేదాకా నేను వెతికాను. నేను మీకు చెప్పేదాన్ని నేను అనుభవించాను. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే మరణానికి భయపడరు. యోగులనేవారు మరణానికి భయపడరు. సో దాని నుండి ఏదో నేర్చుకోవాలి. మరణించే లోపున ఆ మరణం గురించి మరొక చాప్టర్ ఏదో నేను తెలుసుకోవాలనేటువంటి భావనతో ఉంటారు. ఇప్పుడు ఇందాక నుంచి నేను చెప్తున్నది అదే కదా! ఒక్కొక్కడు ఒక్కొక్క భావన. వాళ్ళు ఏమంటారు, అరే మనతో ఉన్నవాడు వెళ్ళిపోయాడే అని అక్కడికి ఆగిపోతుంది ఆలోచన. కొంతమందికి మరి నా నెక్స్ట్ మరో లోకానికి వెళ్ళినప్పుడు గుర్తుంచుకుంటాడా? లేదా ఇంకొకళ్ళు మరోలా ఆలోచించొచ్చు. అరే మళ్ళీ జన్మ తీసుకుని వస్తాడే, వచ్చిన తర్వాత మళ్ళీ మన కుటుంబాల్లోనే పుడతాడా, పుడితే మనం ఎలా గుర్తిస్తాము అని మరొక, అంటే వారి వారి యొక్క ఆత్మల యొక్క స్థాయిని బట్టి వారికి అటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట. అలాగే యోగులకు ఎలా ఉంటుంది, వాళ్ళ మరణం అంటే వాళ్ళకి భయపడరు, అది ఎలాగో వస్తుందని తెలుసు. సో ఈ మరణం ఈ వచ్చే లోపున నేను ఏదో తెలుసుకోవాలి దాంట్లో. అంటే మరణించడము పుట్టడము అనేది మనిషికి కొత్తేం కాదు. ఇప్పుడు మనమైనా అంతే కదా! ఇంతకు మునుపు ఎన్నో సార్లు మనము పుట్టాము, ఎన్నో సార్లు మరణించాము కూడా. సో మనకు మరణం అనేది కొత్తేం కాదు కదా! ఇప్పుడు మళ్ళీ మనకు ఈ జన్మకు కూడా మరణం వస్తుంది, అదేం కొత్తేం కాదు. మరి అటువంటిది ఎందుకు భయం? సో యోగులు అందుకే భయపడరు వాళ్ళు. వాళ్ళేంటంటే ఇంకా ఏదో తెలుసుకోవాలి దాని గురించి కూడా అని ఆలోచిస్తూ ఉంటారనమాట. అయితే సో చావులో భౌతిక శరీరపు పరిమితులన్నీ, చావులో ఏంటి, చావులో మెయిన్‌గా ఏం జరుగుతుంది అంటే ఈ భౌతిక శరీరపు పరిమితులన్నీ పోతాయి. అప్పుడు ఏంటవుతుంది, మనం స్వతంత్రత వస్తుందన్నమాట.
సో మొట్టమొదట కొద్ది క్షణాలు భయం అనేది ఉంటుందిట. అంటే ఎందుకు మనం మన చేతనకు సుపరిచితం కానిది ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఆ తెలియని భయంలోకి వెళ్ళిపోతాము. కానీ తర్వాత ఏం జరుగుతుందంటే ఒక గొప్ప సాక్షాత్కారం జరుగుతుంది. అంటే ఆత్మ ఒక రకమైన ఉపశమనాన్ని, స్వేచ్ఛను అనుభూతి చెందుతుందట. సో మర్త్య శరీరం నుంచి విడిగా ఉన్నానని తెలుసుకుంటుంది. అంటే మర్త్య శరీరం అంటే మరణించిన శరీరము. అంటే ఇంకా అది ఇది ఫాల్ అపార్ట్, పడిపోయింది ఇంకా. అంటే ఏంటి, ఆత్మ కంప్లీట్గా బయటకు వచ్చేసి నిలబడింది. సో అప్పుడు అది తెలుసుకుంటుంది, ఓహో నేను మర్తి శరీరం నుంచి బయటకు వచ్చేసాని. అది ఎప్పుడైతే తెలుసుకుందో ఆ తెలుసుకున్న క్షణము నుంచే అది ఉపశమనము, స్వేచ్ఛను అనుభవిస్తుంది. జాగ్రత్తగా పట్టుకోండి నేనేం చెప్తున్నానో. అంటే ఇక్కడ ఏం జరిగింది, శరీరము నుంచి పూర్తిగా డిటాచ్మెంట్ జరిగింది. ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చేసినంత మాత్రము చేత డిటాచ్ అవ్వాలని లేదండి. ఎందుకంటే మానవుడు కోరికల పుట్ట. ఈ ఎమోషన్స్, బుద్ధి బుద్ధి మనసు, ఎమోషన్స్, ఈ ఆలోచనలు, కోరికలు, ఇవన్నీ కూడా ఒక శక్తి, ఆ ఒక శక్తి వలయంలాగా అది ఏర్పడిపోయి ఆ ఆత్మని కూడా పూర్తిగా డిటాచ్ కానివ్వదు. అది చాలా ఇబ్బంది పడుతూ ఉంటుందన్నమాట. సో ద మూమెంట్ అది కంప్లీట్గా డిటాచ్ అయిన వెంటనే అది పొందే అనుభూతి స్వేచ్ఛ, ఉపశమనము. సో చనిపోయిన వెంటనే వాళ్ళు వాళ్ళకి అన్నీ ఇదైపోయాయండి, ఇంకా వాళ్ళ దేర్ అవుట్ ఆఫ్ ఇట్ అని మనం అనుకుంటాం, బ్రతుకున్న వాళ్ళకి తెలియదు కాబట్టి. కానీ మర్త్య శరీరం నుంచి నేను విడిపోయాను అది ఎప్పుడైతే నమ్ముతుందో, అంటే దానికి అర్థము కావాలి. ఎప్పుడైతే అనుభూతి చెందిందో, నవ్ ఐఎమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనేటువంటి అనుభూతిని అది చెందిందో, అప్పటి నుంచి అది స్వేచ్ఛని అలాగే ఉపశమనాన్ని పొందుతుంది. అంతవరకు కూడా అది కూడా కష్టపడుతుంది. అంటే మనం ఏ విధంగా ఉండాలి చనిపోయే టైంకి మీకు అర్థమైపోయింది, రైట్? దానికి మనము కష్టపెట్టకూడదు మన ఆత్మకు. అంటే మనం ఎలా ఉండాలి, మనం ఫ్రీ ఆఫ్ ఆల్ దీస్ అన్నెసెసరీ ఎమోషన్స్. నో ఎమోషన్స్. మనలో ప్రతి ఒక్కరము ఏదో ఒకనాడు పోవలసిన వాళ్ళమే కాబట్టి చావును గురించి భయపడి ప్రయోజనం లేదు. అదే నిద్రలో మీ శరీర స్పృహను కోల్పోతుందన్న ఊహ మీరు దుఃఖపడేటట్టుగా చేయడం లేదు. నిద్రను ఒక స్వేచ్ఛనిచ్చే స్థితిగా ఎదురు చూడ్డాన్ని మీరు అంగీకరించారు. అది ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు మనం హాయిగా నిద్రపోతున్నాం, రైట్? మనం భయపడుతూ నిద్రపోవటం లేదు కదా. అమ్మో ఈ నిద్రలోనే ప్రాణం పోతుందేమో, ఎందుకంటే ఈ నిద్దట్లో ఏం జరుగుతుందో తెలియదు, ఏమో ఎవరికి తెలుసు, ఆత్మలో బయటికి వెళ్ళిపోతే ఇంకా మనం లేవమేమో అనేటువంటి భయం లేదు మనకి, రైట్? ప్రతిరోజు హాయిగా నిద్రపోతున్నాము. ఎందుకు? మనము ఆ నిద్ర వల్ల వచ్చేది ఏమిటి? నెంబర్ 1 ఉపశమనం, రెండవది స్వేచ్ఛ, రైట్? ఈ ఉపశమనము, స్వేచ్ఛ అంటే ఏంటి? అంతవరకు జరుగుతున్న మన చుట్టూ జరుగుతున్న కార్యకలాపాలన్నిటిని మనం పక్కన పెట్టేసి నిద్రపోతున్నాం. అంటే ఆ నిద్రపోవడము కూడా ఒక విధంగా ఒక సుఖము, రైట్? ఇదే సుఖము నీకు ఆత్మకు కూడా వస్తుంది ఎప్పుడు అది కంప్లీట్గా డిటాచ్ అయినప్పుడు. సో ఈ సుఖాన్ని మనం ఎందుకు ఆ సుఖాన్ని మనం అనుభవించగలుగుతున్నాము? ఎందుకంటే మళ్ళీ తిరిగి లేవలేమేమో అనేటువంటి భయాన్ని మనం కలిగి లేము కాబట్టి. డిడ్ యూ గెట్ మై పాయింట్? అందుచేత మనం సుఖంగా నిద్రపోతున్నాం, హాయిగా నిద్రపోతున్నాం. ఇదే ఆలోచన మరణం అప్పుడు ఎందుకు ఉండటం లేదు, రైట్? సో మరణం అప్పుడు ఉండకపోవడం వల్ల పోయినవాడు దుఃఖభాజనం అవుతున్నాడు, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పోయిన వాడిని చూసి బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, రైట్? సో నిద్ర ఒక స్వేచ్ఛనిచ్చే స్థితి. మనకి పొద్దుటి నుంచి రాత్రి వరకు పనులు చేస్తూ అవన్నీ ఏదేదో ఆలోచిస్తూ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ వాటన్నిటి నుంచి కూడా స్వస్తి, హ్యాపీగా నిద్రపోతున్నాం. అదే విధమైన మైండ్ సెట్ ఉండాలి. మరణించినప్పుడు కూడా అంతే. ఎంత ఎప్పుడో చిన్నప్పుడు ఇలా పుట్టాము, ఇక అప్పటి నుంచి క్రియలే, ఎన్ని కర్మలు చేసుంటాము, ఎంత జ్ఞానాన్ని తీసుకుంటాము. మరి ఆ జ్ఞానం అంతా కూడా ఒక జ్ఞాన భండాగారము. ఆ జ్ఞాన భాండాన్ని మరి పై తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్ళాలంటే మరణించి తీరాలి, లేకపోతే హౌ డు యు గో? సో అది ఒక దైవ కార్యం అది. మరి ఆ కార్యాన్ని చనిపోయేటప్పుడు ఎందుకు బాధపడుతున్నాము?
ఎందుకంటే దానివల్ల వచ్చే సుఖము లేదా స్వేచ్ఛ లేదా ఉపశమనము యొక్క ఆ స్థితిని మనము మర్చిపోయాము ఎన్నోసార్లు చనిపోయినప్పటికీ కూడా ఆల్రెడీ దానికి దానికి అది మనకు గుర్తులేదు ఆ అనుభూతి. అందువల్ల మృత్యువు వచ్చినప్పుడు దాన్ని చూసి నవ్వండి అని చెప్తున్నారు. నేను మరణించను అనే ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకోవడం మాత్రమే మరణము అనే అనుభవపు ఉద్దేశం అది. ఎందుకని నేను మరణం మనకు మరణం లేదు కదా, ఆత్మకు మరణం ఎక్కడుంది? జీవము నశిస్తుంది. అది ప్రతిసారి పుట్టిన ప్రతిసారి మనకి ఆ జీవశక్తి మనలో ప్రవేశిస్తూ ఉంటుంది శరీరములో ఆత్మతో పాటుగా. కానీ ఆత్మకి నాశనం లేదు కదా, అంటే మనం మరణించము. జస్ట్ ఒక తలం నుంచి ఇంకో తలానికి వెళ్తాం అంతే. సో కాబట్టి నేను మరణించను అనే గొప్ప పాఠాన్ని ముందు నమ్మాలి, నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడానికి నమ్మడానికే మనం ప్రతిసారి మరణిస్తున్నాం. అది ఒక అనుభవ పాఠం అన్నమాట. ప్రతిసారి పుడుతున్నాము, ప్రతిసారి మరణించడానికి గల కారణం అదే. మన నిజమైన అహం ఆత్మ అమరమైనది. అంటే అమరం అంటే మరణము లేనిది. మరణము అని పిలిచే ఆ మార్పులో మనం కొద్దిసేపు అలా నిద్రపోవచ్చు. అది అర్థమైందండి. జస్ట్ లైక్ ఎవ్రీడే మనం నిద్రపోయినట్టే ఆ మరణం అనేది మనం పెట్టుకున్న పేరు. నిజానికి కాలానికి, డైమెన్షన్కి, లేకపోతే విశ్వానికి వాళ్ళకి ఈ తెలుగు పదాలు తెలీదు. పోనీ మర్ గయా, పోనీ హిందీ పదాలు కూడా తెలీదు. దే డోంట్ యూజ్ దీస్ టర్మ్స్. సో మనకి అస్తిత్వం అనేది ఉంది. ఆ అస్తిత్వం అనేది ఏమిటి? శాశ్వతమైనది. సో అలా మనకి అలా ఒక ఒడ్డుకు వస్తూ ఉంటుంది, మళ్ళీ తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. రైట్? మనకు ఇప్పుడు జస్ట్ లైక్ దాట్ అన్నమాట. మనకి ఇది కూడా ఏంటంటే ఒక అలలు అలాగా ఒడ్డుకి, సముద్రం యొక్క ఒడ్డుకు వస్తూ ఉంటాయి, తిరిగి మళ్ళీ లోనికి వెళుతూ ఉంటాయి. సో రైట్, అలా వస్తూ ఉంటే వెళుతూ ఉంటాయి. అది సాగరముతో, అంటే అర్థం ఏంటి? సాగరముతో ఒకటవుతూ ఉంటుంది. ఓకే, ఒక అల రూపం ధరిస్తూ ఉంటుంది. దట్ ఈస్ న్యూ. జస్ట్ లైక్ మనలాగా మనం ఎలాగైతే ప్రతి జన్మ కూడా మనకి కొత్తది ఒక అల, కానీ మళ్ళీ తిరిగి మనం సాగరానికి కలుస్తూ ఉంటాము. అలాంటిదే ఈ శరీరము కూడా మాయమైపోతుంది. ఇప్పుడు మళ్ళీ తిరిగి అలా ఒడ్డుకు వచ్చి మళ్ళీ తిరిగి సాగరంలోకి వెళ్ళిపోయినప్పుడు అలా ఉంటుందా? అలా ఉండదు కదా. యూ డోంట్ సీ దట్ అలా ఎనీమోర్. ఎంతసేపు అలలు మనకు ఒడ్డుకు వచ్చినప్పుడే వాటి అందం. ఆ అందాన్ని చూసి మన కేరింతలు కొడతాము, ఆ నీటిలో ఆడుకుంటాము, ఫోటోలు తీసుకుంటాము. రైట్? మళ్ళీ తిరిగి ఆ అల సముద్రంలోకి కలిసిపోతే ఇక దాని రూపమే ఉండదు. అదే విధంగా మనము కూడా ఈ రూపము అనేది అశాశ్వతమైనది అలలాగా. ఈ రోజు నా రూపం ఇది ఈ జన్మలో. సో మళ్ళీ తిరిగి నేను వెళ్ళిపోయిన తర్వాత సాగరములో లేదా ఆ విశ్వములో లేదా దేవునితో తిరిగి నేను కలిసిన తర్వాత ఈ రూపం ఉంటుందా? ఉండదు. మళ్ళీ నేను కొత్తగా వచ్చినప్పుడు కొత్త అలలా కొత్త రూపంతో నేను వస్తాను. కానీ ఆత్మ మాత్రము అదే అదే గౌతమి. కానీ మళ్ళీ నేను తిరిగి కొత్త అలగా లేదా కొత్త ఇదిగానే వచ్చినప్పుడు ఈ రూపము ఉండదు. ఆబ్వియస్లీ ఆ పేరు ఉండదు, మరొక పేరుతో పిలుస్తారు. కానీ నేను మాత్రము శాశ్వతము, నేను అనే నా ఆత్మ మాత్రము శాశ్వతము. అటువంటప్పుడు నాకు మరణమే లేనప్పుడు ఎందుకు ఏడుపు? అలాగే ప్రతి ఒక్కరికి కూడా మనము చెప్పుకోవాలి. వైజ్ఞానిక శాస్త్రము నిరూపించినట్టుగా ఒక స్థూల ద్రవ్యపు కణం లేదా ఒక శక్తి అలా కూడా నాశనం లేనిది. అది వైజ్ఞానిక శాస్త్రం ఏం చెప్తుంది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు అదర్ వే రౌండ్ ఆలోచిద్దాం. ఓకే, సైన్స్ ఎలా ఆలోచిస్తుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అందువల్ల సైన్స్ ఎప్పుడు సైన్స్ కూడా సక్సెస్ అయింది. ఎందుకంటే మనం ఇలా ఆలోచించాము కదా, ఇప్పుడు సైన్స్ అలా ఆలోచిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, అలా ఒకసారి సాగరంలో కలిసిపోయిన తర్వాత దానికి అదిగా కనబడదు, అదిగా లేదు అని చెప్పాను నేను. రైట్? కానీ లేదు, కానీ సాగరములో, అంత మహాసాగరములో అంటే అదొక స్థూలమైనది, దాంట్లో కలిసిపోయింది. అంటే ఏంటి? ఆ చిన్న అల కాస్త పెద్ద అల అయిపోయింది, అంటే ఒక పెద్ద సముద్రం అయిపోయింది.
అంటే అలా కూడా నాశనము లేనిదే. ఇది ఇది ఈ విధంగా సైన్స్ ఆలోచిస్తుంది. వైజ్ఞానికంగా అలా కూడా నాశనము లేనిదే. ఇక్కడ నిందాక మనం ఏం చెప్పుకున్నాం ముందు దాంట్లోని ముందుగా అలా అనేది సాగరంలో కలిసిపోతే ఇక దాని రూపం ఇక లేదు. రైట్? వైజ్ఞానికంగా మనం ఆలోచిస్తే ఆ చిన్న అల కాస్త స్థూలకాయము అంటే అంత మహాసముద్రంలో కలిసిపోయి అది ఒక బ్రహ్మాండం అయిపోయింది. అంటే అలా కూడా నాశనము లేనిదే. రైట్? సో అందుకే చాలామంది మీరు బాగా గమనించండి. ఇప్పుడు దేవుళ్ళు అంటే దైవ సామ్రాజ్యంలో అడుగుపెట్టిన వారందరూ కూడా బొందుతో మాయమైపోయారు. అవునా? గోదాదేవి తీసుకోండి. లేకపోతే ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా అడవిలో అలా వెళుతూ వెళుతూ ఆయన ఆ విధంగా మరణించారు, అవతారం చాలించారు. వేర్ ఇస్ ద బాడీ? సో ఇట్లా వాళ్ళందరూ కూడా శరీరంతో సహా వాళ్ళు మాయమైపోయారు. చాలామంది అవధూతలు కూడా వస్తారు, మాయమైపోతారు. అంటే అక్కడ అర్థం ఏమిటి అంటే ఇది మనం చెప్పుకోవచ్చు. శరీరము కూడా నాశనము లేనిదే. శరీరంతో సహా వెళ్ళిపోయి నువ్వు విశ్వంలో కలిసిపోయావు అనుకే. ఎందుకంటే ఈ శరీరం అంతా కూడా కెమికల్సే కదా. ఈ వాయుమండలంలో విశ్వంలో ఉన్నవన్నీ కూడా కెమికల్సే. మాలిక్యూల్స్, కెమికల్స్, యాటమ్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ వాటన్నిటితోనే ఈ శరీరం తయారు చేయబడింది. మళ్ళీ తిరిగి ఆ పాత రూపాలనే సాధించుకున్నాయనుకోండి ఈ శరీరము, ఇంకా ఆ వాటిల్లో ఒక భాగం అయిపోతుంది. ఇంకా ఈ శరీరం అనేది దానికి కూడా నాశనం అనేది ఉండదు. జస్ట్ కలిసిపోవడం అంతే. సో దానికి బెస్ట్ ఉదాహరణలు మనకి చాలా జరిగినవి. ఇంకా ఈ దేవుళ్ళు అని మనం పిలుస్తున్న వారందరూ కూడా శరీరాలతోనే వెళ్ళిపోయారు. మనకు కనిపించలేదు. ఆ శరీరాలు ఏవి? శరీరాలు అనేవి ఇప్పుడు ఇట్లా ఇప్పుడు మనమందరం చనిపోతున్నట్టుగా కొంతమందికి క్రిమినేషను, కొంతమందికి పోడ్చడం ఇలా జరిగి ఉండినట్లయితే ఎక్కడో దగ్గర ఉండాలి కదా. సో అది మనం అర్థం చేసుకోవాలి. సో ఒక శరీరం అనేది వస్త్రం మాత్రమే. ఈ శరీరం అనేది వస్త్రం మాత్రమే. కానీ జీవితంలో ఎన్నోసార్లు మీరు మన దుస్తుల్ని ఎలాగైతే మారుస్తుంటాము కదా, అలాగే అయినా దానికి కారణంగా మనం ఏంటంటే శరీరాన్ని మనం బట్టను మరణంలో వదిలిపెట్టినప్పుడు మనం ఎప్పుడు మారము. ఇప్పుడు ఇప్పుడు ఇది ఇక్కడ ఏంటంటే ఇక్కడ చిన్న ఎక్స్ప్లెనేషన్ లోపమైంది, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూసారా, మనం ఎప్పుడూ కూడా ఆత్మస్వరూపులమే. ఇక్కడ ఎందుకు అట్లా చెప్పుతున్నామంటే, ఎందుకు అలా చెబుతున్నానంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ శరీరం ఉంది. ఈ శరీరానికి ఆవరించుకొని మనకు స్పిరిచువల్ బాడీ ఉంది. రైట్? అదంతా తెలిసిన విషయం. ఈ స్పిరిచువల్ బాడీ అనేది ఏంటి? అది ఒక డివైన్ స్పార్క్. రైట్? సో ఎప్పుడైతే మన చుట్టూ ఈ 6 శరీరాలు ఉండి అదంతా మన ఆత్మల రకాలు ప్లస్ స్పిరిచువల్ బాడీ ఉంది కదా, ఆ స్పిరిచువల్ బాడీ ఎప్పుడూ కూడా దేవునితో కనెక్ట్ అయి ఉంటుంది. ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. రైట్? డివైన్ స్పార్క్, ఆ డివినిటీ అనేది మిగతా శరీరాలన్నిటికీ కూడా ఇంక్లూడింగ్ దిస్ శరీరము, ఆ డివైన్ స్పార్క్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అందుచేత మనకి ఏంటంటే ఇప్పుడు మరణించినప్పుడు ఈ శరీరం అనేది కింద పడిపోతుంది. అంత మాత్రం చేత కొంచెం డివైన్ పోతుందా? కొంచెం డివినిటీ పోతుందా? ప్రతి జన్మలో కూడా మనము మరణిస్తున్నాము. అంటే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క శరీరం వస్తుంది. ఆత్మ ఉండడం వల్ల ఆత్మ యొక్క డివైన్ స్పార్క్ శరీరానికి కూడా స్ప్రెడ్ అవుతుంది. మరి ఆ శరీరం పడిపోతే కొంచెం ముక్కలు పోతున్నాయా మనకు? ఒక ముక్క డివినిటీ పోతుందా? పోవట్లే. అంటే అక్కడ మనం అర్థం ఏమైంది? ఆ శరీరం అనేది భూమి మీద పడిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ స్పార్క్ తిరిగి ఆత్మకు చేరిపోతుంది. సో ఆ విధంగా మనకు అర్థం ఏంటంటే ఎప్పుడూ కూడా మన ఆత్మల యొక్క డివినిటీ అనే దానిని మనం ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మనము దానిని కోల్పోవము. వి డోంట్ లూజ్ దట్ డివైన్ స్పార్క్. తిరిగి ఆత్మకే చేరిపోతుంది. అంటే అక్కడ అర్థం ఏమవుతుంది? ఈ శరీరం ఒక జన్మ తర్వాత ఒక జన్మ ఎత్తుతూ ఉండేటప్పుడు ఒక శరీరం తర్వాత ఇంకో శరీరం వస్తున్నప్పుడు అది ఒక బట్టలా
ఒక దుస్తుల్లా మనం మారుస్తున్నామే తప్ప వి డోంట్ లూజ్ ఎనీథింగ్. మన ఆత్మ యొక్క డివైన్ స్పార్క్ని మనము లూజ్ అవ్వము. అది ఇక్కడ అంటే ఇక్కడ అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు వీళ్ళు ఇక్కడ ఈ బుక్లోని కానీ, బట్ దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. చావు అనే పదం గొప్ప తప్పు పేరు, ఎందుకంటే చావు అన్నదే లేదు ఇక్కడ ఆయన చెప్తున్నారు. అసలు ఆ విధంగా చూసుకుంటే చావు అనేదే లేదు కదా అనేసి పరమహంస గారి యొక్క అతని యొక్క కామెంట్. సో జీవితం నుంచి అలసిపోయినప్పుడు మీ మాంసముపై అంటే అంటే మన శరీరంపై కోటు తీసేసి సూక్ష్మ ప్రపంచానికి వెళ్ళొస్తున్నాం అంతే. దట్ ఈస్ వాట్ హీ వాజ్ సెయింగ్. సో మన జీవితంలో అలసిపోయాం, ఎన్నాళ్ళలా కొంచెం స్వేచ్ఛ కావాలి, కొంచెం మనకు ఉపశమనం కావాలి అనేటప్పుడు ఈ ఒక కోటిలా తీసేసి, అంటే ఆయన ఈ శరీరాన్ని ఒక కోటుతో పోల్చారు. ఒక కోటు అలా తీసేసి అలా సూక్ష్మ ప్రపంచానికి వెళ్ళొస్తున్నాం అంతే అనేసి అన్నారనమాట. సో భగవద్గీత ఆత్మ యొక్క అమరత్వాన్ని గురించి ఎంతో మనోహరంగా ఊరటనిచ్చేలా మాట్లాడుతుంది, అంతే కదా. భగవద్గీత ఇవే ఇవే సాక్షాత్కారాలని భగవద్గీత అనేది చాలా మధురంగా చెప్పింది. కొంతమంది చాలా మధురంగా పాడతారు భగవద్గీత. ఫర్ ఎగ్జాంపుల్ ఘంటసాల గారు. మరికొంతమంది పద్య రూపంలో గొప్పగా చెబుతారు. మరికొంతమంది తాత్పర్యాన్ని అనేకమైన సూక్ష్మ సత్యాలతో కలిపి ఎంతో అందంగా చెబుతారు. సో భగవద్గీత ఒక అందమైన కావ్యం నా ఉద్దేశంలో. ఎందుకంటే ఎవరి యొక్క ఆత్మస్థాయిని బట్టి, ఎవరి యొక్క టాలెంట్ను బట్టి ఆ భగవద్గీతను ఎంతో మధురంగా మనము మలుస్తూ ఉంటామన్నమాట. సో ఆ భగవద్గీతలో ఉన్నవన్నీ కూడా ఇవే సూక్ష్మాలు. ఈ అమరత్వం అనేది ఎలా ఉంటుంది, ఆత్మ అనేది ఎలా ఉంటుంది, చావు అనే దాన్ని ఎలా చూసుకోవాలి, చేసుకోవాలి, తీసుకోవాలి, ఇవరే ఉంటాయి. కానీ అది ఎంతో మనోహరంగా చెప్పబడింది. అందులో కూడా ఆత్మ అనేది ఎప్పుడు జన్మించదు, నాశనము లేదు. ఇవన్నీ ఇక్కడ ఆత్మ లేని కాలం అనేదే లేదు అంటే అర్థం ఏంటి? ఆత్మ అని లేని కాలమే లేదంటే ఆల్వేజ్ ఇట్ ఈస్ దేర్. అంటే ఇప్పుడు మనం వచ్చేది, పోయేది, మరణించేది ఇవన్నీ కేవలం స్వప్నాలతో సమానము. పత్రిజీ గారు కూడా అన్నారు, ఇదంతా ఒక డ్రీమ్ అంతే. సో పుట్టుక లేనిది, మరణము లేనిది, మార్పు అనేది ఏమీ లేనిది. ఆతంటే మార్పు అనేది గుణగణాల్లో మార్పులు ఉంటాయి, అది వేరు. ఓకే, మార్పు అనేది ఆత్మలో ఒక ముక్క పోవడము, ఇంకో ముక్క యాడ్ చేసుకోవడము, లేకపోతే ఒక ముక్క కట్ చేసేసేయడం, ఇట్లాంటివి ఏమి ఉండదు కదా. సో కాబట్టి మరణం అనేది మనకు మరణం అనేదే లేదు అసలు. ఆ మరణం అనేది రానే రాదు అసలు. అది ఆ విధంగా వాళ్ళు కూడా భగవద్గీతలో కూడా తెలుసుకున్నాము. ఓకే, అయితే కాకపోతే ఏంటంటే శరీరం యొక్క భారము, శరీరం ఎందుకు క్షీణిస్తుందండి అయితే మరి ఎవరైనా అడగవచ్చు, రైట్? మరి అప్పుడు శరీరం క్షీణిస్తుంది కదా అంటే మరి ఎందుకు? మరి ఎప్పుడు డివైన్ స్పార్క్ ఆత్మ నుంచి అన్ని శరీరాలు ఎప్పుడు కూడా స్ప్రెడ్ అయి ఉంటే మరి శరీరం క్షీణిస్తుంది ఎందుకు? క్షీణిస్తుంది ఎందుకు? అలసిపోతుంది శరీరము. ఎందుకంటే కర్మ, విధి, నియమం ఇవన్నీ కూడా మనము చేస్తున్నాము. నువ్వు కర్మ చేస్తున్నావు, సరైన కర్మ చేస్తున్నావా? నీ శరీరానికి శక్తినిచ్చే కర్మ చెయ్యి. విధి విధానాలు, మన జీవిత విధానాలు, డబ్బు సంపాదించే విధానం కావచ్చు, కుటుంబాన్ని చూసుకునే విధానం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ కూడా. అలాగే నియమాలు, సరైన నియమం, నియమం. ఇప్పుడు పతంజలి గారి సూత్రాలు, ఇవన్నిటినీ కూడా మనం సరిగ్గా చేస్తున్నామా? అది ఇక్కడ క్వశ్చన్. సో బాధను అనుభవిస్తున్న వాళ్ళకి చావనేది శరీరపు నొప్పుల చిత్రహింసల నుండి, అది ఇవన్నీ కూడా ఏంటంటే ప్రశాంతి, నిశ్చలత్వలోకి, అంటే మరణం యొక్క గొప్పతనం చెప్తున్నారు. ఇవన్నీ కూడా సరిగ్గా మనం ఇవేమి చేయకపోతే, ఇప్పుడు నిందా నేను చెప్పినట్టు సరైన కర్మ, సరైన ఇవన్నీ చేయకపోతే ఆటోమేటిక్గా చిత్రహింస జరుగుతుంది. ఇక్కడ నొప్పులు, అక్కడ నొప్పులు, ప్రశాంతతను కోల్పోవడము, నిశ్చలత ఉండదు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉంటాయి?
ఇంకా అవన్నీ కూడా కారణం ఏంటి? ఈయన చెప్పే కారణం ఏంటంటే, ఎందుకు నొప్పులు వస్తున్నాయి? సరే, లోపల మనకి ఆత్మలు సిక్ అవుతున్నాయి కాబట్టి అది శరీరం మీద చూపిస్తోంది ఒక జబ్బుగా, ఒక వ్యాధిగా. ఇది మనకి తెలిసినది. పత్రిజీ గారు, జీకే గారు మనందరికీ తెలియజెప్పారు. సో, చూపిస్తుంది కరెక్టే. కానీ అల్టిమేట్‌గా నీకిస్తున్న సందేశం ఏంటవి? అల్టిమేట్‌గా నీకిస్తున్న సందేశం ఏంటంటే, ఇహ నీకు పునర్జీవనానికి రెడీ అయిపో అనేసి. మేలుకొలుపుతోందనమాట. ఇప్పుడు ఎప్పుడంటే మనకి ఏదైనా ఇన్‌ఫ్లమేషన్ వచ్చింది అంటే, మనం ఏదో ఒక పెయిన్ కిల్లర్ తీసుకొని వేసుకుంటున్నాం. ఎందుకంటే, అంత మాత్రం చేత అక్కడ జరిగిన ఆ అబ్నార్మాలిటీ పోయిందని కాదు. యూ స్టాప్ ఫీలింగ్ దట్ పెయిన్. పెయిన్ కిల్లర్ మీన్స్ ఇట్ కిల్స్ ద పెయిన్. కానీ ఆ ఇన్ఫ్లమేషన్ అక్కడ వాపు వచ్చింది కదా, అక్కడ ఏదో ఒక అబ్నార్మల్గా ఏదో జరిగింది శరీరంలో, అది అక్కడ అలాగే ఉంటుంది. కానీ ఆ నొప్పిని నువ్వే ఫీల్ అవ్వకుండా ఉంటావు అంతే. దట్స్ ఇట్. సో అది ఎందుకు వస్తుంది అంటే, అది అది నీకు వస్తుంది సందేశము. ఆ సందేశం ఏంటంటే, అది ఏంటంటే మనము ప్రతి ఒక్క సెల్లుతో కూడా కనెక్ట్ అవ్వగలిగితే నీకు ఆ సందేశం తెలుస్తుంది. ఎందుకంటే మన యొక్క బాడీ, మన యొక్క ఆత్మకు ఆ శక్తి ఉంది. మనకి ఎక్కడ ఇన్ఫ్లమేషన్ వస్తే అక్కడ అది కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే అది హీల్ చేయాలి కదా, మన ఆత్మే మనకి హీల్ చేస్తుంది. ఆ హీల్ చేసే నేపథ్యంలో ఆ ఆత్మ ఆ పర్టికులర్ ఏరియాకి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యి అది ఎందుకు అలా జరిగిందో నీకు వార్తను అందిస్తుంది. కానీ నువ్వు అది అర్థం చేసుకునే ఆ స్థాయిలో మన మైండ్ ఉండాలి. మన మైండ్ ఉండాలి. ఆ లోనికి కనెక్ట్ అయ్యి అక్కడ ఏమి జరిగింది, ఎందుకు జరుగుతోంది, ఆ హీలింగ్ ఎందుకు అవసరము, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఎంత డీప్గా మన అంతర ప్రపంచంలో కనెక్ట్ అయి ఉండాలి. రైట్. సో ఇవన్నీ చేస్తుండేటప్పుడు మనకు ఇవన్నీ ఎలాగా వృద్ధులు, మోస్ట్ ఆఫ్ ద టైం వృద్ధులే కదా ఇలా మానసిక శారీరక చిత్రహింసలు అనుభవిస్తూ ఉంటారు. రైట్. సో వారికి అవి కొన్ని సందేశాలు ఆ సమయంలో కొంతమంది వృద్ధులకు వస్తాయి. వారికి ముందుగానే తెలుస్తుంది. వారం రోజులు ముందుగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఇంకా వాళ్ళు సరి అయిన మైండ్ సెట్, సరి అయిన ఆత్మస్థాయి ఉన్నవారైతే వచ్చే జన్మలో వారు ఏమిగా పుట్టబోతున్నారనే విషయము, లేకపోతే వారు ఏమి చెయ్యబోతున్నారు, ఈ జన్మలో చెయ్యలేని కొన్ని మరొక లోకంలోకో లేకపోతే మరో జన్మ తీసుకునో వారు చెయ్యగలము, చేస్తాము, ఈ విషయాలన్నీ కూడా బ్రతుకున్న తమ కుటుంబీకులకి చెప్పి కూడా కొంతమంది వెళ్ళిపోతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పత్రిజీ గారు చెప్పారట కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నెక్స్ట్ తను ఏం చేయబోతున్నారని. సో అలాగా అవన్నిటికీ అన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయి. అందువల్ల వాళ్ళు ఏంటంటే ఎంత మౌనంగా ఉంటే వారికి అన్ని ఎంతకి చనిపోయే ముందు ఎవరితోనే మాట్లాడరు. ఇవన్నీ తెలుసుకుంటూ వాళ్ళు ఉంటూ ఉంటారన్నమాట. సో ఈ ప్రపంచము మొత్తం కూడా మృత్యుతో నిండిందని, శరీరాన్ని కూడా విడిచిపెట్టాల్సి వస్తుందని మనకు తలపోసినప్పుడు దేవుడి యొక్క ఏర్పాట్లు కొంచెం క్రూరంగా కనిపిస్తాయి. కానీ జ్ఞాన నేత్రముతో మృత్యువు యొక్క క్రమాన్ని చూసినప్పుడు అది కేవలము భగవంతుని యొక్క ఆలోచన. ఒక పీడకల నుంచి తిరిగి ఆయనలోకే మనము ఆ దివ్యానందపు స్వేచ్ఛ గురించి మనం తిరిగి వెళ్ళిపోతున్నాము. అంటే అలా సముద్రంలో కలుస్తున్నట్టుగా అప్పుడు మనకి అసలైన స్పందన మనకి కలుగుతుంది. ఎలా ఎలా ఉండాలంటే ఆ సమయానికి జ్ఞాననేత్రాన్ని తెరుచుకుని ఉండాలి. జ్ఞాననేత్రముతో ఆ మృత్యు యొక్క క్రమాన్ని మనం చూస్తూ ఉండగలగాలి. చూసారా, మనకు మృత్యు యొక్క క్రమము మన యొక్క చావు గురించి మనం తెలుసుకుంటూ ఉండగలిగే స్థితిలో మానవుడు ఉండాలి. సో ఎందుకు మనం చనిపోతున్నామో ఏదో ఒక సినిమాలో కూడా ఉంది. మనం ఎందుకు పుట్టాలో మనం ఎందుకు పుట్టాలో మనం తెలుసుకుంటే ఎందుకు చావాలో మనకు తెలిసొస్తుంది అనేసి ఏదో చిరంజీవి సినిమా ఏదో ఉంది. అదేంటది సైరా లక్ష్మీ నరసింహారెడ్డి. సో అలాగే మనము ఎందుకు మరణించాల్సి వస్తుంది, ఈ సమయంలో నేను ఎందుకు మరణించాలి అని తెలుసుకోవాలి అంటే
మనం దేని ద్వారా తెలుసుకుంటామో జ్ఞాననేత్రం ద్వారా తెలుసుకుంటాము. జ్ఞాననేత్రం ద్వారా ఆ మృత్యు యొక్క క్రమాన్ని మనం చూస్తూనో తెలుసుకుంటూనే ఉన్నప్పుడు మనకు తెలిసేది ఏంటంటే అది కేవలం అది ఒక భగవంతుని యొక్క ఆలోచన మాత్రమే. ఈ మనం జీవించిన జీవితం అంతా కూడా ఒక కళ, ఒక పీడ కలలు కూడా ఉండొచ్చు. ఇదంతా ఒక బ్యూటిఫుల్ డ్రీమ్. కానీ అందులో ఆ బ్యూటిఫుల్గా ఈ డ్రీమ్ని చేసుకునే నేపథ్యంలో మనం కొన్ని పీడకలను కూడా మనము అనుభవిస్తాము కదా ఇక్కడ ఈ భూమి మీద. సో వాటన్నిటి నుంచి తిరిగి ఆయన లోకానికి మనం తిరిగి దివ్యానందంగా వెళ్ళిపోతున్నాము అనే విషయాన్ని అప్పుడు గ్రహిస్తాము. సో వాళ్ళ యోగ్యతలను అనుసరించి మరణములో మహాత్ముడు పాపి కూడా ఒకే రీతిగా స్వేచ్ఛ పొందుతారు. అంటే ఇక్కడ మనకి అర్థమైంది ఏంటి? మనకి భూమి మీద ఉన్నప్పుడు వీడు మంచోడు వాడు మంచోడు కాడు, వీడు పాపాత్ముడు వాడు పుణ్యాత్ముడు అనేటువంటి కేటగరైజేషన్స్ మనం చేసుకుంటాం. కానీ ఎంత పాపాత్ముడైనా కూడా వాడే గనక ఆఖరి దశలో ఇది సేమ్ నేను చెప్పింది వాడు తెలుసుకుని ఉంటే వాడి పాపాల నుంచి వీడి పుణ్యాల నుంచి ఇద్దరూ కూడా ఒకే రకమైన స్వేచ్ఛానుభూతిని, దివ్యానందమైన స్వేచ్ఛను పొందుతారు. అంటే వీడు పాపాలు చేశాడు కాబట్టి వాడికి ఆఖరి దశలో ఆ స్వేచ్ఛకు వాడు దూరం అవుతాడు అనుకోవడానికి లేదు. వాడలా రచించుకున్నాడు, మనమేం చేద్దాం? వాడు ఆ రచించుకుని సోల్ ప్లాన్ చేసుకుని వచ్చాడు. భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చేస్తాను అనేసి. వీడు ఈ రచన చేశాడు, భూమి మీదకి వెళ్ళిన తర్వాత నేను ఇవన్నీ చేస్తాను అనేసి. సో వీడైనా వాడైనా సరే ఆఖరి దశలో ఈ జ్ఞాననేత్రాన్ని ఉపయోగించి భగవంతుడితో కలిసిపోతున్నాము. ఈ దివ్యానందాన్ని నేను, ఈ స్వేచ్ఛని నేను అనుభవించబోతున్నాను అనేటువంటి జ్ఞాన నేత్రాన్ని వాళ్ళు తెరుచుకోగలిగితే ఇక్కడ పాపాత్ముడు పుణ్యాత్ముడు అనేటువంటి ఆ హద్దులు కూడా చెరిగిపోయాయి. ఇద్దరు జ్ఞానులే. చూసారా? సో వాళ్ళ యోగ్యతలను అనుసరించి మరణములో మహాత్ముడు పాపి కూడా ఒకే రీతిగా స్వేచ్ఛను పొందుతారు. ఇక వాడు పాపాత్ముడు, సో కాబట్టి వాడికి అసలు ఇవన్నీ దూరం అయిపోవాలి, నేను పుణ్యాలు చేశాను కాబట్టి నేను బెస్ట్ అనడానికే లేదు. ఇక్కడ మరణించాక ఆత్మలు చేరే చోటైన ఆ సూక్ష్మ స్వప్న ప్రపంచములో వాళ్ళు ఎంత స్వేచ్ఛను అనుభవిస్తుంటారంటే భూలోకంలో కూడా అంత గొప్ప జీవితాన్ని జీవించి ఉండరట. చూడండి, అంత గొప్ప స్వేచ్ఛను అనుభవిస్తారట, అంత గొప్ప దివ్యానందాన్ని అనుభవిస్తూ ఉంటారట. ఎవరు? ఈ పాపి, ఈ పుణ్యము, ఈ పాపాత్ముడు పుణ్యాత్ముడు కూడా వాళ్ళ జ్ఞానరీత్యా. అందుకే అంటారు చూసారా, మన పురాణ కథల్లో ఉంటాయి, వాడు ఎన్నో పాపాలు చేస్తుంటాడు, వాడు ఒక చిన్న జ్ఞానము వచ్చి వాడు స్వర్గానికి వెళ్ళిపోయాడు అంటారు. అది నిజంగా సాధ్యమా అని మనకు అనిపిస్తుంది. ఏదో పుక్కిటి పురాణాలు వాళ్ళు అలా రాశారని అవ్వచ్చండి. ఎందుకంటే ఎంతసేపు పట్టాలి వాడికి జ్ఞానం రావడానికి? అది. సో ఒక్కసారి గనక వాడు ఆల్రెడీ ఎన్నో జన్మల్లో వాడు జ్ఞానం అయ్యి ఉండొచ్చు, కానీ ఈ జన్మలో వాడు ఏదో ఒక పాపం చేశాడు. వాడు పాపం చేయడానికి వాడు నిర్ణయించుకునే సోల్ ప్లాన్ తీసుకుని వచ్చాడు. సో అది ఒకసారి అది అయిపోయిన తర్వాత తిరిగి వాడు ఆ జ్ఞానాన్ని ఇంత మునుపు ఎప్పుడో చేసుకున్న తిరిగి తన జ్ఞానాన్ని తను పొందేశాడు అనుకోండి, అది జరుగుతుంది. క్షణంలో వాడికి పుష్పక విమానం వచ్చి తీసుకెళ్ళిపోయింది అని రాస్తారు పురాణాల్లో. పాసిబుల్, దీని ప్రకారం అయితే అది పాసిబుల్. అలా అనమాట. సో కాబట్టి మృత్యుభ్రాంతి గుండా వెళ్ళే వ్యక్తిని చూసి మనం జాలి పడకూడదు. ఎందుకంటే కొద్దిసేపట్లో వాడు స్వేచ్ఛను పొందుతున్నాడు. అది అది అయ్యయ్యో చనిపోయాడండి అని ఇట్లా మనం అంటాము కదా, అలా వద్దంటున్నారు. ఒకసారి అతడు ఆ భ్రాంతి నుంచి బయటికి రాగానే ఏది ఏమైనా మరణం అనేది అంత పెద్ద చెడ్డదేం కాదు అని వాడికే తెలుస్తుంది. తన మర్తత్వం కేవలం ఒక కళ అని, ఏ అగ్ని తనను కాల్చలేదని, ఏ నీరు తనను తడపజాలదని, తాను విముక్తుడని, రక్షణలో ఉన్నానని తెలుసుకుంటాడు. చూసారా? ఇలా తెలుసుకున్నప్పుడే వాడు ఆ స్వేచ్ఛ అనుభవిస్తాడు. అగైన్ మళ్ళీ నేను చెప్పేది, అలా తెలుసుకోనియకుండా ఆపగలిగేది ఏమిటండి? ఎమోషన్స్, ఆ ఆలోచనలు, మనము బ్రతుకున్నప్పుడు ఏర్పరచుకున్న పనికి మాలిన నెట్వర్కింగ్స్. సో ఎప్పుడైతే అది తెలుసుకుంటుందో, అందులో నుంచి పడుతుందో ఆ సూక్ష్మ శరీరము,
అప్పటి నుంచి స్వేచ్ఛను అనుభవించడం అనేది జరుగుతుంది. అలా ఎప్పుడైతే స్వేచ్ఛను అనుభవించిందో అప్పుడే మరో శరీరానికి అర్హత కలుగుతుంది, మరో శరీరం తీసుకోగలదు. అదనమాట. చనిపోతున్న మనిషి చైతన్యం హఠాత్తుగా శరీరపు బరువు నుండి శ్వాసించవలసిన అవసరం నుంచి ఇంకా శారీరకపు బాధల నుండి స్వేచ్ఛను పొందుతుంది. అంతే కదా, ఇంకా శ్వాసించాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇలాంటివన్నీ అన్నమాట. శరీరపు బరువును మొయ్యాల్సిన అవసరం ఉండదు ఇవి అనేసి చెబుతున్నారు. సో కాబట్టి నిద్రపోయే సమయంలో మనం ఎంత సుఖాన్ని అనుభవిస్తామో ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. సో అదే రీతిగా మరణానంతరం కూడా మన అనుభూతుల్ని మనము చేసుకుంటూ ఉంటాము. అలాగే స్వర్గం అనే దాన్ని మనం ఎప్పుడు కూడా మనం విశ్వసించము కదా. అంటే అంటే మనకంటే బ్రతుకుంటున్నప్పుడు మనకు తెలియదు, రైట్? సో నిజంగా అలాంటి ప్రదేశం ఉంటుందా, రంభా ఊర్వశి మేనకలు ఉంటారా, ఇట్లాంటివన్నీ ఏవో ఉంటాయి. ఎందుకు? భూమి మీద మనం ఏర్పరచుకున్న కథలు. అవును, పరమహంస యోగానంద గారు మనకు జవాబిచ్చారు. ఏమంటే దేవుణ్ణి ప్రేమించి అంటే స్వర్గం అనేది ఉంటుందా అంటే ఆయన ఏమంటున్నారంటే అవును అంటున్నారు. ఏంటంటే దేవుణ్ణి ప్రేమించి తమ నమ్మకాన్ని ఆయనలో పెట్టిన వాళ్ళు చనిపోయిన తర్వాతే అక్కడికి వెళతారు. అది చూసారా, మళ్ళీ అక్కడ ఒక క్లాజ్ ఉంది, మళ్ళీ అక్కడ ఒక కండిషన్ ఉంది. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. అతని నమ్మకము అంటే మన నమ్మకాలు అంటే మన మనస వాచ కర్మేణ ప్రతి ఒక్కటి కూడా ఆయనకు సరెండర్ అయిపోయినప్పుడు తప్పకుండా మనం వెళ్తాము. అది ఏమిటది? సూక్ష్మతలం. ఆ సూక్ష్మతలంలో వారికి కేవలము మనకు ఆలోచన చేతే దేన్నైనా వెంటనే ఘనీభూతం చేయగల శక్తి ఉంటుంది. అంతే అంతే కదా. మనకి మేనిఫెస్టేషను, ఇమాజినేషను, క్రియేషను, మేనిఫెస్టేషను, ఇమాజినేషన్. క్రియేషను, ఇమాజినేషను, మేనిఫెస్టేషను, ఈ మూడు కూడా మానవులకి ఉన్న శక్తి. సో నువ్వు దేవుడు ఉన్నాడా లేదా ఎప్పుడు చూసినా మనం ఎవరైనా పెద్దవాళ్ళు కనిపించారంటే ఫస్ట్ ఏమడుగుతూ ఉంటారు జనరల్ పబ్లిక్? దీపం పెట్టాలి అంటే ఒక ఒత్తి వేయచ్చా అండి, 2 ఒత్తులు వేయాలా అండి, లేదా 3 వేయాలా, ఒక 10 వేయచ్చా? అసలు ఏమిట ఎప్పుడు చూసినా అదే అక్కడ అయిపోతూ ఉంటుంది మానవ ప్రపంచం, మానవ మైండ్. ఎన్నో కొన్ని ఒత్తులు వేసి ఏదో దేవుడికి దేవునితో మనం అనుసంధానం అవుదామని మాత్రం ఉండదు. మనకు అక్కడ ఆ దీపం దగ్గర, ఆ ప్రమిద దగ్గర, ఆ నూనె దగ్గర అయిపోతూ ఉంటుంది ఆ క్వశ్చన్స్. సో అలాగే ఇది కూడా ఇదేంటంటే మనము సూక్ష్మతలంలో మనం ప్రవేశిస్తాము కదా. ఆ సూక్ష్మతలము అనేది ఏంటంటే ఒక శక్తివంతమైన సర్ఫేస్, అది ఒక శక్తివంతమైన లోకము. పోని మన భాషలో చెప్పుకోవాలంటే ఒక శక్తివంతమైన లోకం, అదే స్వర్గం. ఆ సూక్ష్మ శరీరముతోనే మనం ప్రవేశించగలము. సూక్ష్మ శరీరంతో మనం ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే నీకన్నీ కూడా నీలాంటి సూక్ష్మ శరీరాలతో ఎంతో అందమైనగా, ఎంతో బ్యూటిఫుల్ లోకం అన్నమాట అది. సో అదంతా అక్కడ ఒక శక్తివంతంగా నువ్వు బాగా ఎనర్జైజ్ అవ్వగలవు. అక్కడ చాలా ఎనర్జీస్ ఉంటాయి, అక్కడ ఎన్నో రకాల ఎనర్జీస్ కూడా ఉంటాయి. సో సూక్ష్మ శరీరం అదంతా శక్తి తలం, అది మనం ప్రవేశించేది. మరి అది స్వర్గం కాక మరి అది ఏమిటి? నీకు అక్కడ ఈ బాధలు గుర్తురావు, మోకాళ్ళ నొప్పులు ఉండవు, లేకపోతే ఈ చిత్రహింసలు ఉండవు, మానసిక శారీరక వల్ల వాడొక మాట అన్నాడు, వీడొక మాట. అక్కడ ఎవరితోని మాట్లాడరు, ఆ మాట్లాడాల్సిన అవసరాలు రావు అక్కడ. అలా ఆమె ఇలా అన్నది, ఈమె అలా అన్నది, ఇవేముండవు అక్కడ. మరి స్వర్గం కాదా అది? ఇంకేమిటి మరి? సో సూక్ష్మ శరీరము కొద్ది కాంతి వెలుగుతో సృష్టి చేయబడి ఉంటుంది. చూసారా, సూక్ష్మలోకం అంతా కూడా కాంతి నిండి ఉంటుంది. అంటే జ్ఞానము అంటే ఏంటి? మన అక్కడ నడుస్తూ ఉంటే చూసారా, కొంతమంది సంగీత విద్వాంసు సినిమాలో చూపిస్తాడు, అదేదో సినిమాలో వాళ్ళ పిల్లర్స్ ఇలా ముట్టుకుంటే ఆ అబ్బాయి అందులో సుస్వరమైన సరిగమలు వస్తూ ఉంటాయి. ఆ సంగీత మాస్టర్, ఆ సంగీత విద్వాంసుని యొక్క ఇల్లు, రైట్? అంటే ఏంటి? ఆయన ఇల్లు, ఆయన 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 తన్మయత్వంతో పాడుతున్న సంగీతాన్ని ఆయన ఇంట్లో ఉన్న ప్రతి గోడ, పిల్లర్ కూడా అబ్జార్బ్ చేసుకుంది. మనకైనా అంతేనండి. ఇప్పుడు నేను ఇది కూర్చొని మా ఇంట్లో చెబుతున్నాను ఇక్కడ, రైట్? నేను చెప్పే ప్రతి ఒక్క మాటని ఈ 4 గోడలు, నా ఇంటి 4 గోడలు కూడా అవి కూడా తీసుకుంటాయి, జ్ఞానాన్ని పొందుతాయి. అలాగే నా బయట ఉన్న లాన్, అక్కడ ఉండే మొక్కలు, లేకపోతే నా ఇంట్లో ఏదైనా మొక్కలు ఉంటాయి, అవి ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి. అదే విధముగా
ఈ సూక్ష్మతలము ఎలా విధంగా ఉంటుందంటే, ఈ సూక్ష్మ శరీరాలన్నీ కూడా అపారమైన జ్ఞానాన్ని, ఒక భూలోకమే కాదు, ఎన్నో రకాల లోకాలు ఉన్నాయి, 14 లోకాలు అంటారు. అక్కడ కూడా పుడుతూ ఉంటారు కదా, జన్మ తీసుకుంటూ ఉంటాయి ఆత్మలు. అన్ని లోకాల నుంచి కూడా అంత మహా జ్ఞానాన్ని తీసుకుని సూక్ష్మతలంకి వస్తాయి. లైట్ అన్నమాట. లైట్ అంటేనే జ్ఞానం. సో ఆ జ్ఞానం ఇంకెంత మధురంగా ఉంటుంది. నువ్వు పాడే సరిగమల వల్లే నీ పిల్లర్స్ అన్నీ కూడా సారీగామా పాడుతుంటే, సుస్వరమైన సంగీతం పాడుతుంటే, ఇంత మహాజ్ఞానంతో ఆ సూక్ష్మతలం ఎలాగుంటుంది? స్వర్గము కాదా? స్వర్గమే. సో భూలోకము ఏమాత్రము ఎరుగని వర్ణాలు, శబ్దాలు ఆ తలాల్లో ఉంటాయి. ఇక్కడ బ్లూ కలర్ చూసారనుకోండి, అక్కడ బ్లూ ఉంటుంది, కానీ ఇంకా అందంగా ఉంటుంది ఆ బ్లూ. అది దట్స్ వాట్ ఐ మీన్. సో ఒక సుందరమైన అనుభవించదగ్గ ప్రపంచము అది. సో ఆ దానిని స్వర్గము అని పిలిచారు పరమహంస యోగానంద గారు. ఈ రంభావోరస మేనకలు ఇవన్నీ కూడా అవి సినిమాటిక్. సో చావు అన్నిటికీ కూడా అంతము కాదు. కానీ ఇక్కడ దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఈ చావు వల్ల నీకేదైనా అంతమైందా? మరొక డోర్ నీకు ఓపెన్ అయింది, అంతకన్నా అందమైన డోరు. ఎన్నో అందాలు, జ్ఞానాలు తీసుకునే డోర్ ఓపెన్ అయింది మరణం వల్ల. మరణం వల్ల నువ్వేమీ కోల్పోలేదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. మరణము వల్ల నువ్వు ఏమీ కోల్పోలేదు. మరణము వల్ల ఒక మహోన్నతమైన స్థితిని పొందావు. అది ఇక్కడ చెబుతున్నారు. కానీ స్థూలమైన మారే పదార్థం అన్నాం అది. సో సూక్ష్మ ప్రపంచం అనేది అతి ఆకర్షణీయమైనది, పరిశుభ్రమైనది, పరిశుద్ధమైనది, సువ్యవస్థితమైనది. ఇది ఎవరు చెప్పారంటే సువ్యవస్థితమైనది ఎవరు చెప్పారు? యుక్తేశ్వర్ గారు అన్నారు, రైట్? నిర్జీవ గ్రహాలు, చవిటి పర్రలు అక్కడ ఉండవు. నిర్జీవ గ్రహాలు అంతే కదా. ఇప్పుడు మనం బ్రతుకున్నా కూడా నిర్జీవంగా చాలామంది ఉంటారు మనుషులు, మనతో పాటు కలిసి బతుకుతున్న వాళ్ళు. వాళ్ళు బ్రతుకుతున్నా కూడా నిర్జీవులు వాళ్ళు. సో భూలోకానికి కళంకప్రాయమైన సూక్ష్మజీవులు లైక్ బ్యాక్టీరియా, వైరస్లు, పురుగులు, పాములు ఇలాంటివి ఏమి అక్కడ ఉండవు. ఓన్లీ భూమి మీదే ఉంటాయి. ఎందుకంటే అవి కూడా అనుభవిస్తున్నాయి కర్మను. ఇప్పుడు సూక్ష్మక్రిముల్లో కూడా ఉండేది ఆత్మే. ఇప్పుడేమో మనమేమో మనుషులుగా పుట్టి, మన ఆత్మేమో మనుషులమయ్యి, అవేంటండి చిన్న చిన్న పురుగుల్లా ఉన్నాయి, చిన్న బ్యాక్టీరియా, అది కూడా మైక్రోస్కోప్ ఇలా పెట్టి చూస్తే కనబడదంటే అంత చిన్న. అంటే ఏంటంటే అటువంటి స్థాయిలో ఆత్మ తన్ని తాన్ని కుదించుకుని అది కర్మను అనుభవిస్తుంది. సో తను చేసే కర్మ ఏమిటి? అందరికీ బాధించడం. అందరూ బాధించడం వల్ల దాన్ని ఎవరైనా పొగుడుతున్నారా? లేదు. అదే మనుషుల్లో కూడా అదే జరుగుతూ ఉంటుంది. మనుషులు చూడండి, ఎప్పుడో కూడా కొంతమంది పురోగమించాలని చూస్తారు, కొంతమంది పురోగమిస్తున్న వారిని వెనక్కి లాగాలని చూస్తారు. అంటే అది వారు ఆ కర్మను అనుభవిస్తున్నారు. ఇలా వెనక్కి లాగితే ఎవరైనా మెచ్చుకుంటారా? మెచ్చుకోరు కదా. ఒకసారి 2 సార్లు పోనీలే అని వదిలేయచ్చు, మూడోసారి మన అర్థం కాక వదిలేయచ్చు, 4వసారి దెబ్బ వేస్తారు, రైట్? సో ఇదంతా కూడా ఏమిటది? వారు ఆ పాఠం నేర్చుకోవడానికి. ఆ కర్మ నువ్వు ఒక చెడు కర్మ ఎందుకు చేస్తున్నావు? ఆ చెడు కర్మ నుంచి నువ్వు ఒక పాఠం నేర్చుకోవడానికి. ఆ పాఠం చెప్పేవాడు ఎవడు? ఆ చెప్పగలిగేవాడు దేవుడు. అంటే ఏంటి? మనిషే అయినప్పటికీ వాడిలో దైవత్వమే నీకు పాఠం చెబుతుంది. మళ్ళీ వాడి మీద నువ్వు కక్ష గట్టి వాడు ఏదో ప్రయోగం చేసి, లేకపోతే ఏ కాశ్మోరాన్ని లేపేసి వాడి మీద వదిలేసేసి వాడి సర్వనాశనం చేసేస్తాను, మళ్ళీ అలాగా ఆలోచించకూడదు. సర్వనాశనం ఏమి చేస్తావు నువ్వు? వాడి జీవాన్ని నాశనం చేస్తావేమో, వాడు ఆత్మను కాదు కదా. నెక్స్ట్ జన్మ వచ్చినప్పుడు ఇంకా బలంగా నీ మీదకి వస్తాడు. అది మనుషులు బాగా అర్థం చేసుకోవాలి. అలాగే ఈ బ్యాక్టీరియాలు ఇవన్నీ కూడా, సూక్ష్మజీవులన్నీ కూడా ఆ కర్మ అనుభవిస్తుంటాయి. పురుగులు ఇవన్నీ కూడా అక్కడ ఉండవు. ఆ బ్యూటిఫుల్ ప్రపంచంలో లేవు. శీతోష్ణ స్థితులు లేవు, మా ఋతువులు లేవు. అవన్నీ కూడా భూలోకంలో ఉన్నాయి. సూక్ష్మ మండలములో నిత్య వసంత ఋతువులో సమశీతోష్ణ స్థితి ఉంటుంది. చూసారా? సూక్ష్మ మండలం అంటే
స్వర్గము ఎంత గొప్పగా ఉంటుంది, ఎప్పుడు వసంత ఋతువు ఉంటుందంట, ఎప్పుడు కూడా టెంపరేచర్ సేమ్ ఉంటుందట, ఎప్పుడు కూడా నిలిచి ఉంటుందట, కరిగిపోయేదేమీ ఉండదు. సో అప్పుడప్పుడు వెలుగులీనే తెలిమంచు, వన్నెవన్నెల వెలుగు వానలు ఇవన్నీ కూడా కురుస్తుంటాయంట. వన్నెవన్నెల వెలుగు వానలు కురుస్తూ ఉంటాయంట. వీళ్ళందరూ ఇది ఎట్లా తెలిసిందండి పరమహంస గారికి అంటే, వీరందరూ కూడా ఆత్మస్థాయి అదేనండి. వాళ్ళ ఆత్మస్థాయి ఏమిటంటే వాళ్ళు వెళ్ళి వస్తూ ఉంటారు. మనం కూడా వెళుతున్నామేమో ఈ యాస్ట్రల్ బాడీతో, కానీ వచ్చిన తర్వాత మనకు గుర్తుండట్లా. అంటే ఏంటి, మనం ఎదగాలి. అంటే ఈ శరీరముతో మనం ఎదిగితే మన సూక్ష్మ శరీరం ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఏమేమి చేస్తుంది, ఇవన్నీ కూడా మన ఏదో ఒక కళ రూపంలో కాకుండా కంటిన్యూస్గా మనం దాన్ని ఫాలో అవ్వగలం. వీళ్ళు అలా ఫాలో అయ్యారు కాబట్టి అక్కడ వెన్నెల వెలుగులు వస్తున్నాయి, లేకపోతే ఇల్లు అక్కడ తెలిమంచు వస్తుంది, ఇవన్నీ చెప్పగలిగారు వాళ్ళు. యోగులందరూ చెప్పగలిగారు. మనం ఎందుకు చెప్పలేకపోతున్నామంటే ఇదే కారణము. అలాగే సూర్యలోకాలంతా కూడా మాణిక్య సరోవరాలున్నాయి, మిలమిల మెరిసే సముద్రాలున్నాయి, లేకపోతే ఇంద్రచాప నదులు ఉన్నాయి అని చెప్పేసి చెబుతున్నారు ఆయన. ఇవన్నీ కూడా భూమి మీద ఉంటూ సూక్ష్మ శరీరము ద్వారా అక్కడికి వెళ్ళి ఆయన అవన్నీ చూసి చెంది మళ్ళీ తిరిగి వచ్చినా కూడా ఆయన గుర్తుంది. ఇది మనకి మిస్సింగ్. సూక్ష్మరాజ్యంలోని ఆత్మలు ఉల్లిపొరల్ల వంటి పల్చటి కాంతి దుస్తులు ధరిస్తాయట. ఆత్మలు చూసారా, ఈ సూక్ష్మ శరీరము సూక్ష్మరాజ్యాలు అంటే స్వర్గము, ఆయన భాషలో ఇదే స్వర్గం. ఈ సూక్ష్మరాజ్యాల్లో ఆత్మలట ఉల్లిపొర వంటి పల్చటి కాంతి దుస్తులు వేసుకుంటాయట. చూసారా, ఒక కాంతి దుస్తులు ఉంటాయన్నమాట. అవి తమను బొమికల కట్టల్లో మాంసపు తొడుగుల్లో బంధించుకోవు. అది అంతే తప్ప ఈ శరీరం ఇక్కడ ఉన్నట్టుగా ఈ బోన్స్ లా ఇట్లా ఉండదు. జస్ట్ ఒక ఉల్లిపొర లాంటి కాంతి దుస్తులు వేసుకుంటాయి. ఇతర మొరటైన ఘన పదార్థాలతో ఢీకొని ముక్కలయ్యే దుర్బలమైన బరువైన ఆకారాలను కలిగి ఉండవు. కాబట్టి సూక్ష్మదేశంలో మానవుడి శరీరానికి ఘన పదార్థాలకి, సముద్రాలకి, మెరుపుకి, వ్యాధికి మధ్య యుద్ధం అనేదే ఉండదు. అంతే కదా. ఎప్పుడు కూడా వెలుగు రేఖలనే మనం ధరిస్తూ ఉంటే ఇంకే మానవుడి శరీరము చూడండి ఎన్ని బాధలు పడుతూ ఉంటుందో, అలాంటి బాధలు ఇంకెందుకు వస్తాయి మనకు అనేసి ఇక్కడ చెబుతున్నారు. సో ఇక్కడ ఆత్మలు అనేవి నడిచే కిరణాలు, అవి తినే తాగే నారింజ పండు రంగు కిరణాలు. చూసారా, ఆత్మలు ఏం తింటాయండి అక్కడ అంటే, ఏమి తింటాయండి, నారింజ పండు రంగు కిరణాలే తింటాయి. అంటే అలా చెబుతున్నారు, వర్ణిస్తున్నారు. అంటే ప్రాణ ప్రకాశముతో ఉంటాయి. ఇంకా తిండి గట్రా ఏముంది అంటే ప్రాణశక్తితో కలిగి ఉంటాయి. ప్రాణశక్తిలోనే కదండి అన్ని న్యూట్రిషన్స్ ఉన్నాయి. ఆత్మకి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ అక్కడ ఉంటాయి. సో మళ్ళాగా వండుకోవాలి తినాలనే పరిస్థితే ఉండదు అక్కడ. అన్నీ కిరణమయం, అన్నీ కూడా కిరణాలు, అంటే అన్నీ కూడా ఎనర్జీస్ అనేసి చెబుతున్నారు. సో ఆత్మలు పరస్పరము గుర్తించుకుంటూ సహకరించుకుంటూ ఆమ్లజనని కాక పరమాత్మ ఆనందాన్ని శ్వాసిస్తూ ఉంటాయి. చూసారా, పరస్పరం గుర్తించుకుంటూ ఉంటాయట. వాడి కిందకు వచ్చిన తర్వాత ఒకడు పాపము ఒకడు పుణ్యము చేయొచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు కొట్టుకోవచ్చు కూడా, కానీ పైకి వెళ్ళిన తర్వాత ఒకరికొకరు గుర్తించుకుని హాయిగా సహకరించుకుంటూ పరస్పరం కలిసి ఉంటాయంట అవి. అక్కడ ఏంటంటే ఇక్కడ మన ఆక్సిజన్ పీలుస్తున్నాము, అక్కడ ఏమి అక్కర్లా, అక్కడ ఆనందాన్ని శ్వాసిస్తూ ఉంటాము అనేసి చెబుతున్నారు. ఇతర జన్మల్లోని స్నేహితులు సూక్ష్మలోకంలో ఒకరికొకరు సులువుగా గుర్తుపడతారు. చూసారా, పాత జన్మల్లో కూడా కొంతమంది స్నేహితులు ఉంటారు, శత్రువులు ఉంటారు, ఒకరికొకరు సులువుగా గుర్తుపడుతుంటారు. స్నేహానికి అమరత్వం ఉన్నందుకు ఆనందిస్తూ వాళ్ళు పార్థివ జన్మలో భ్రాంతిమయమైన వియోగాలు జరిగే విషాద సమయంలో తరచూ శంకిస్తూ వచ్చిన ఆ ప్రేమ అవినాశితని ఇప్పుడు అనుభూతం కావించుకుంటూ ఉంటారు. అది అంటే మనం కూడా అంతే కదా, ఎప్పుడో పాత ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు అప్పుడు ఆనాడు జరిగి ఇలా చేసాం కదా, అలా చేసాం కదా, ఎట్లా మాట్లాడుకుంటాం. అదే విధమైన ఆనాడు ఇలాంటి భ్రాంతితో కూడిన వియోగాలు మనం అనుభవించామే, అది ఎంత హాస్యాస్పదము అని ఇట్లా వాటిల్లో అవి కూడా అనుకుంటూ ఉంటాయి అని చెప్తున్నారు. మన ప్రియతములు మరణించినప్పుడు మనం ఎందుకు దుఃఖిస్తున్నాము, ఎందుకంటే మనం కోల్పోయిన దాని గురించి బాధపడతాము కాబట్టి అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, అలాగే చావుతో జీవితం పరిసమాప్తి చెందుతుంది. అంటే ఆ జీవితం పరిసమాప్తి చెందుతుంది, అంతవరకు ఉన్న జీవము కూడా శక్తి పోతుంది, కానీ ఆత్మకి ఏమీ కాదు.
సో మరణములో జీవము విశ్రాంతి అడుగుతూ ఉంటుందంట. ఈ జీవం అనేది జీవుడు అనేవాడు ఈ మరణాన్ని ఎందుకు వాడు కోరుకుంటాడంటే విశ్రాంతి కావాలి అనుకునేటప్పుడు. అది ఇంకో మరో చోట కూడా చదివాను. ఇప్పుడు చావు అనేది ఊరకనే వచ్చేసేది. అంటే మనకి తెలియదు అది. మన ఆత్మ కోరుకుంటేనే మరణం అనేది వస్తుంది. మరి ఆత్మ ఎందుకంటే అంత తొందరగా కోరుకుంటుంది అంటే నువ్వు నీ వల్లే అది. ఎందుకంటే నువ్వు ఆత్మ యొక్క సోల్ ప్లాన్ ఏదో ఉంటుంది. అది ఆ ప్లాన్ దాని ప్లాన్స్ అది దాన్ని కానివ్వకుండా నువ్వు ఇంకా ఎందుట్లోనో ఈ శరీరాన్ని మిగతా వాటిని నీ బుద్ధి మనసుని ఇండల్జ్ చేస్తూ ఉంటే అప్పుడు ఆత్మ తాను ఏం చేయాలి దానికి వచ్చిందో అది చెయ్యలేక అప్పుడు తన ఎగ్జిట్స్ని వెతుక్కుని త్వరగా మరణాన్ని కోరుకుంటూ ఉంటుంది. అరే ఇంత చిన్న వయసులోనే పోయారేంటండి అంట. వెల్ ఎందుకు పోయాడు చిన్న వయసులో? వాడు చేయాల్సిన పని తప్ప అన్ని రకాల పనులు చేస్తున్నాడు వాడు దేనికి వచ్చాడో అది తప్ప. అందుచేత వాడు ఆత్మే లోపలే మన ఖడ్గం పెట్టుకొని తిరుగుతుంటామండి మనం. మనకి ఎవడో బయటోడు వచ్చి మనకు దెబ్బ వేయక్కర్లా. మనము గనక సరైన పనులు మనం చెయ్యకపోతే లోపలన్న వీడే వేసేస్తాడు. మన ఆత్మే వేసేస్తుంది. అదే ఒక పెద్ద ఖడ్గం. సో ఆ ఎగ్జిట్స్ అనేవి ఇలా ఉన్నాయేంటండి, కొంతమందికి యాక్సిడెంట్స్ జరుగుతాయి, మరి కొంతమందికి ఏదో జరుగుతుంది. సో ఇట్ డజంట్ కేర్. అటువంటి ఎగ్జిట్ అది పెట్టుకొని వచ్చింది. ఆ సోల్ ప్లాన్స్లో అవన్నీ ఉంటాయి. సో ఈ సమయానికి ఇది చేయకపోతే ఇదొక ఎగ్జిట్ బయటికి వెళ్ళిపోవడానికి. ఈ సమయానికి ఇది కాక ఇదొక ఎగ్జిట్. అలా రకరకాల టైమింగ్స్లో రకరకాల ఎగ్జిట్స్ని పెట్టుకునే వస్తుంది ఆత్మ. అందువల్ల సడన్గా అవన్నీ ఆకస్మిక సంఘటనలు జరుగుతుంటాయి. మనకు టాబ్లెట్ ఉంది కదా L1లో, ఆకస్మిక సంఘటనలు, దీర్ఘకాలిక సంఘటనలు, క్రానిక్ అండ్ ఎక్యూట్. అవన్నీ అది ఏమిటి ఆ టాబ్లెట్? సడన్గా ఎందుకు జరుగుతుంటుంది మనకు ఆకస్మికంగా? సడన్గా ఏదో కారు వస్తుంటుంది, సడన్గా ఏంటంటే అలర్ట్ చేస్తుంది అనమాట. నువ్వు నీ యొక్క ఆలోచన కరెక్ట్ కాదని చేస్తుండొచ్చు, లేదా నువ్వు తీసుకుంటున్న మార్గము కరెక్ట్ కాదని ఉండొచ్చు. ఆ మార్గంలో చాలా దూరము వెళ్ళిపోయావు అనుకో, అంటే చాలా దూరం అంటే మళ్ళీ తిరిగి వెనక్కి రాలేని దూరం వెళ్ళిపోతే ఆ ఎగ్జిట్ని అది శాశ్వతం చేసేస్తుంది, వచ్చి దెబ్బ కొట్టేస్తుంది అంతే. దెన్ ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. సో ఈ ఆకస్మిక సంఘటనలు, దీర్ఘకాలిక సంఘటనలు అనే టాబ్లెట్ అనేది చాలా ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. నెక్స్ట్, సో ఒక అజ్ఞాని దుర్భేద్యమైన చావు గోడ వెనక తాను మురిపెంగా చూసుకున్న స్నేహితులు ఎప్పటికీ దాక్కుని ఉన్నట్టుగా మాత్రమే చూస్తాడు. అది అజ్ఞాని అనేవాడు, అంటే జ్ఞానము లేనివాడు చావుని ఏ విధంగా చూస్తాడంటే, నా స్నేహితుల్ని ఈ చావు తీసుకెళ్ళిపోయింది అంటే దానిని ఆ విధంగానే చూస్తాడు అజ్ఞాని. కానీ అరే నా స్నేహితులు స్వేచ్ఛను పొందారు అని అసలైన మర్మాన్ని మాత్రం వాడు చూడడు, ఎందుకంటే వాడికి జ్ఞానం లేదు కాబట్టి. అది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. సో మరణములో తన ప్రియతములు దేవుడితో కొద్దిపాటి ఆనందాన్ని, విరామాన్ని తీసుకోవడానికి వాడు వెళ్ళాడని జ్ఞాని మాత్రమే అర్థం చేసుకుంటాడు అని చెబుతున్నారు. మరణం తర్వాతి జీవితం ఎంతో అద్భుతమైనది. అది మన దగ్గర చెప్పుకున్నా కదా సూక్ష్మతలంలో అది. సో కాబట్టి మనము ఇప్పుడు ఎప్పుడైనా సరే చనిపోతుంటే ఎవరైనా, అరే నా ప్రియతముడిని చేరడం ఒక్కరోజే ఉంది, మృత్యువు తన అమరత్వపు ద్వారాలను తెరుస్తోంది. సో అంటే ప్రతి మనిషి కూడా ఏ విధంగా చనిపోతున్నప్పుడు ఏ విధమైన ఆలోచన, చనిపోతున్నప్పుడు కాదు, చావు దగ్గరకు వచ్చినప్పుడు ఎటువంటి ఆలోచన ఉండాలంటే, సో ఇప్పుడు అంటే దేవుడు అనేవాడిని ప్రియతముడు మనకి, ఆయన చేరడానికి ఇంకొక్క రోజే ఉంది. సో మృత్యువు అతన్ని చేరడానికి, ఆ దేవుడు అనేవాడిని చేరడానికి తన అమరత్వపు ద్వారాలను తెలుస్తోంది. సో నేను ఈ బాధ అనే జైలు నుంచి విడుదలవుతున్నాను. ఇటువంటి పాజిటివ్ ఆలోచనలతో మానవుడు ఉండాలి. అప్పుడు అంతే తప్ప దుఃఖిస్తూ విచారించకూడదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. నెక్స్ట్ అలాగే ఇవి ఎవరైనా సరే ఇంకెవరైనా మనకి సంబంధించిన మనుషులు కానీ స్నేహితులు కానీ చనిపోతున్నప్పుడు కూడా చుట్టూ ఉన్న వాళ్ళు ఊరికే కేకలు పెట్టుకుంటూ ఏడవడం కాకుండా ఇటువంటి ఆలోచనలతో ఆ పాజిటివ్
అట్మాస్ఫియర్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి చనిపోతున్న వ్యక్తి దగ్గర. అంతే తప్ప ఓ ఏడుస్తూ తింటూ వీళ్ళు ఎలా బతుకుతారో నువ్వు వెళ్ళిపోతున్నావు వాళ్ళు అలాగా ఇలాంటివి చేయకూడదు అనమాట. అలా అన్నమాట. అలాగే ఒక ప్రియతముడు మరణించినప్పుడు అమితంగా దుఃఖించడానికి బదులుగా దైవ సంకల్పానుసారము అదే మళ్ళీ తిరిగి అదే చెప్తున్నారు. అతడు ఒక ఉన్నత స్థరానికి వెళుతున్నాడని, అతడికి ఉత్తమమైనదేదో దేవుడికి తెలుసు అని గ్రహించండి మీరు. అంటే చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్తున్నారు. అతడు విముక్తి పొందుతున్నందుకు ఆనందించండి. మీ ప్రేమ సౌహార్దాలు అతని ముందరి మార్గంలో ఉత్సాహాన్నిచ్చే దూతలు కావాలని ప్రార్థించండి. ఈ దృక్పథం ఎంతో ఎక్కువగా సహకరిస్తుంది పోయిన వాళ్ళకి కానీ ఉన్న వాళ్ళకి కానీ అని చెప్పేసి మనకి చెబుతున్నారు ఇక్కడ. ఓకే. అలాగే గతించిన ప్రియతములకు మీ ఆలోచనలు అంటే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఇది ఏంటంటే చనిపోతున్నప్పుడు మనం చేయాల్సిన పని. ఎవరైనా పోతున్నప్పుడు ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు మన ఆలోచనలు పంపాలట. ఎలా? మన గదిలో మౌనంగా కూర్చుని దేవుని కోసం ధ్యానం చేయడము, ఆయన శాంతిని మనలో అనుభూతిని పొందడము, కనుబొమల మధ్య ఉన్న సంకల్ప కేంద్ర స్థానము అదేంటది? ఇది కూటస్థ స్థానము అని కూడా ఒక పేరుంది. కూటస్థ స్థానం అంటేది క్రీస్తు యొక్క కేంద్రం కూడా అంటారు. ఓకే. దానిపైన ఏకాగ్రతని పెట్టాలి. గతించిన ప్రియతములకు అంటే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళకు మన ప్రేమను ప్రసరిస్తూ ఉండాలి. సో ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం చనిపోతున్న వాళ్ళు వెళ్ళేది మరి అక్కడికే కాబట్టి ఆ మార్గం అంతా కూడా ప్రేమమయం కావాలి అంటే మన వంతు కూడా వారికి హెల్ప్ చేయాలి. కోర్స్ కర్మకాండలు చేస్తారు. ఏ ఏ మతానికి తగ్గ కర్మకాండలు, ఏ కులానికి తగ్గ కర్మకాండలు చేస్తారు. కానీ అదంతా కూడా ఒక ప్రాసెస్ ఈ భూమి మీద. కానీ సూక్ష్మతలానికి కావలసిన ప్రాసెస్ డిఫరెంట్. అది మానవులు బ్రతుకున్న వాళ్ళు చేయాలన్నమాట. ఆ వారికి ప్రేమ మార్గము వెయ్యాలి. ఆ చనిపోతున్న వ్యక్తికి ఆల్రెడీ చనిపోయిన వ్యక్తులు ఉంటారు కదా, వారికి సిగ్నల్స్ను పంపించాల్సినది ఉంటుంది. ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర మనము అది ఏంటంటే క్రీస్తు కేంద్రం అని కూడా అంటారనమాట. అది. సో ఇవన్నీ కూడా చెబుతున్నారు. ఆ ఆత్మకు మీ ప్రేమ శక్తి ధైర్యపు స్పందనను పంపించాలి. అప్పుడే అది భయపడకుండా భయానికి లోనవ్వకుండా ఆత్మ వెళ్ళిపోతుంది, తొందరగా డిటాచ్ అవుతుంది, తిరిగి ఆ ప్రేమమయ ఇదిలో కలుస్తుంది అన్నమాట. సో అని చెబుతున్నారు. సో మీరు ఎడతెగకుండా ఇలా చేసినట్లయితే అంటే అలా చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మీ ప్రియతముని మీకు పట్ల మీకున్న ఆసక్తి తీవ్రతను కోల్పోకుండా ఉన్నట్లయితే ఆత్మ తప్పకుండా మీ స్పందనలు అందుకుంటుంది. అది అంటే ఏంటంటే ఇది ఏదో ఒక 5 నిమిషాలు చేయడం కాదు, ఇది కంటిన్యూస్గా చేయాలంటే ఈ విధంగా చేస్తూ ఉంటే ఆ స్పందనలన్నీ తీసుకుంటూ ఈ చనిపోయిన వ్యక్తి ఆత్మ చేరాల్సిన ప్లేస్కి చేరుతుంది. అలాంటి మీ ఆలోచనలు ప్రియతములకు ఒక విధమైన శ్రేయస్సు, వారికి శ్రేయస్సుగా ఉంటారు. ఆత్మ కూడా శ్రేయస్సుతో ఉండాలి కదా. భయానికి లోనయ్యి ఎక్కడో చాలా లో క్వాలిటీ ఎనర్జీస్తో కనెక్ట్ అయిపోయింది అనుకోండి, లో క్వాలిటీ ఎనర్జీస్లో కూడా కొన్ని తలాలు ఉంటాయి. పైకి వెళ్ళాల్సిన ఆత్మ కాస్త ఇంక మరొక దిక్కుకు వెళ్ళిపోతుంది అనమాట. సో అలాగ వెళ్లకుండా మనకిష్టమైన వాళ్ళు సరియైన సమయానికి సరియైన ప్లేస్కి వెళ్ళాలి అంటే బ్రతుకున్న వాళ్ళు చేయాల్సిన పని ఇది. వాళ్ళకి ఆ ప్రేమ మార్గాన్ని వెయ్యాలి, వారికి ఆ శ్రేయస్సుకరమైన మార్గాన్ని వెయ్యాలి. మనం మన యొక్క స్పందనల మీద ఆధారపడి ఆ ఎనర్జీస్ని తీసుకుంటూనే ఈ ఆత్మ వెళుతుంది అక్కడికి. అది శ్రేయస్సుగా ఉంటుంది. మనం ఎవరినైనా ప్రేమించాము అంటే ఆ విధంగా ఉండాలి, చేయాలి. సో అంటే ప్రేమించకపోవడం అనేది కాదు ఇక్కడ. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ అంతే తప్ప నువ్వు నాకేమిచ్చావు, ఏమిచ్చి వెళ్ళిపోతున్నావు, నువ్వు అన్యాయం చేసి వెళ్ళిపోతున్నావు, వీళ్ళందరూ ఏమైపోతారు, ఇలాంటి పదజాలమే ఉండకూడదు మనిషి ముందు. సో వాళ్ళు కూడా అది ఏంటంటే అవన్నీ కూడా ఈ లో క్వాలిటీ ఎనర్జీస్, ఆ ఏడుపులు కూడా వాటికే కనెక్ట్ అయిపోతుంది ఆత్మ. వాటికే కనెక్ట్ అయిపోతే అది ఎప్పటికీ కూడా తాను స్వేచ్ఛను పొందడానికి నేను డిటాచ్ అవుతున్నాను అనే భావనే రాదు దానికి. రాకపోతే ఇక్కడ తిరుగుతూ ఉంటుంది అది. సో మీ ప్రియతములకు మీ ప్రేమ క్షేమాల భావనలను ఎంత తరచుగా వీలైతే అంతగా మీకు పంపాలని అనిపించినప్పుడల్లా కనీసం ఏడాదికి ఒకసారైనా, బహుశా ఏదైనా ప్రత్యేకమైన సంవత్సరకాల్లోనైనా సరే
పంపిస్తూ ఉండండి. మానసికంగా మనం మళ్ళీ ఏదో ఒకనాడు కలుస్తాము. మనం పరస్పరము దివ్య ప్రేమ, స్నేహాలను పెంపొందించుకుంటూనే ఉంటాము అని వాళ్ళతో చెప్పండి. ఇప్పుడు కనుక మీరు నిరంతరము వాళ్ళకి ప్రేమపూర్వక ఆలోచనలు పంపుతున్నట్లయితే ఏదో ఒకనాడు తప్పకుండా వారు మిమ్మల్ని కలుస్తారు. ఈ జీవితమే అంతం కాదని, కానీ మీ ప్రియతములతో శాశ్వతమైన మీ అనుబంధానికి అది కేవలం ఒక లంకె మాత్రమేనని తెలుసుకుంటారు. అది. ఇక్కడ 2 వైపులా కూడా ఒక ఆసక్తికరమైన జ్ఞానం అనేది ఉంటుంది. మనము కొన్ని తెలుసుకుంటాము. మన వల్ల వారు కూడా శ్రేయస్సుగా ఉంటూ, అరే! నా వాళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారు. మళ్ళీ నేను కలుస్తాను వీళ్ళని అనేటువంటి ఒక నిండైన భావనతో ఆత్మ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ దివ్య సంకల్పాలు ఏం చెప్తున్నారంటే మనం చెప్పుకోవాల్సిన దివ్య సంకల్పాలు జనరల్‌గా ఏంటంటే ఏమిటో చూద్దాం. అయిపోయింది ఇది ఈ చాప్టర్. ఓ జగన్మాత వర్తమాన జీవితపు ఉపరితలంపై తేలియాడుతున్న లేదా మరణమనే కెరటాల అడుగున మునిగిపోయిన రక్షణనిస్తున్న సర్వవ్యాపక శాశ్వత జీవనమనే నీ హృదయ సాగరంపైనే నేను విశ్రాంతి తీసుకుంటున్నాను. అంటే మొత్తం విశ్వాన్నంతటినీ కూడాను ఒక జగన్మాత, ఒక తల్లిగా మనం భావించినట్లయితే మనం తిరిగి వెళ్ళిపోయేది ఆ విశ్వంలోకే. నీ యొక్క హృదయ సాగరం పైన నేను విశ్రాంతి తీసుకుంటున్నాను. నీ అమృత హస్తాలతో నువ్వు నన్ను పట్టుకుని ఉన్నావు. ఇలాంటి దివ్య సంకల్పం అనేది మనము చేయాల్సి ఉంటుంది. అనంత కాలానికి ఈ వైపు కానీ ఆ వైపు కానీ జీవన కరటాలపై ఉప్పొంగుతూ కానీ పరమాణువు నుంచి పరమాణువు వరకు కాంతులతో ఎగురుతూ గాని నక్షత్రాలతో పాటు తిరుగుతూ లేదా మానవ జీవితాలతో నాట్యము చేస్తూ నేను నక్షత్రం నుంచి నక్షత్రానికి ఎగురుతూ వెళ్తాను. నేను అమరుణ్ణి. ఇది ఎప్పుడండి జరుగుతుంది? సూక్ష్మ శరీరానికే కదా పాజిబుల్ కదా. సో సూక్ష్మ శరీరానికి ఇది పాజిబుల్. సో నేను సూక్ష్మతలంలోకి వెళ్ళి సూక్ష్మ శరీరిగా నేను ఉన్నప్పుడు నేను ఇవన్నీ చేస్తాను. నువ్వు అవన్నీ కూడా ముందుగానే నువ్వు ఆలోచన చేస్తుండేటప్పుడు ఆ ఎనర్జీస్ అక్కడ ఎస్టాబ్లిష్ అవుతాయి. ఇక్కడ లో క్వాలిటీ ఎనర్జీస్ అన్నిటితో నువ్వు ఇక్కడ కనెక్ట్ అయిపోకుండా ఉండాలి అంటే ప్రతి మనిషి కూడా సూక్ష్మతలంలో తాను ఎలా ఉంటాడో అనే దాన్ని ఒక ఇమేజ్ ఆల్రెడీ ఉండాలి. ఇప్పుడు చూడండి, నేను ఒక పుస్తకము కొన్నాను నిన్ననే, ఒక బుక్. అదేంటంటే అది రియల్గా ఎంతోమంది ఏంటి ఫాదర్స్, పాస్టర్స్ని, ముస్లిం అండ్ అలాగే క్రిస్టియన్ గురూస్ని ఆయన కలిసి ఇప్పుడు చాలామంది ఇప్పుడు హిందూస్లో కూడా కొంతమందికి నాకు జీసస్ కనిపించాడండి, మేము కన్వర్ట్ అయ్యామంటారు. ఆడ కన్వర్షన్ కాదు అక్కడ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి కూడా హిందూ ధర్మాలను పాటిస్తూ హిందూ మతాన్ని అవలంబిస్తున్న వ్యక్తికి జీసస్ ఎందుకు కనబడాలి? జీసస్ కనిపించిన వెంటనే ఆయన ఎందుకు మారుతున్నాడు అంటే అది భూమి మీద జరిగే ఒక ప్రక్రియ. ఫర్గెట్ ఇట్. మారడం అనేది. జీసస్ ఎందుకు కనబడుతున్నాడు? ఆంజనేయ స్వామో లేకపోతే ఇంకెవరో కనబడచ్చు కదా. అలాగే ఒక ముస్లింకి జీసస్ ఎందుకు కనబడుతున్నాడు? ఎందుకు? ఇది నాకు కూడా వచ్చిన ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానంగా నాకు ఒక బుక్ దొరికింది. అంటే నేను ఏది అనుకుంటే నాకు దానికి సమాధానంగా నేచరే నన్ను ట్రైన్ చేస్తుంది. ఆ నేచరే నాకు గురువు. సో ఆ బుక్లో వెరీ క్లియర్గా ఉన్నదనమాట. అంటే వాటికి గల కారణాలు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కావాల్సినది ఏమిటో అది నేను చెబుతున్నాను. ఇప్పుడు దేవుడు అనేవాడు అది జీసస్ కావచ్చు, మరొకరు కావచ్చు, పాపాత్ముడినైనా పుణ్యాత్ముడినైనా ఒకలాగే చూస్తున్నారు. దానికి కారణం ఏమిటి? మనకు కోపం వస్తూ ఉంటుంది. వీడు ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఇలా చేసింది ఆమె, అలా చేసింది ఆమె, ఇది మనం చేస్తున్న పనికి అడ్డం వస్తున్నారు, లేకపోతే అది చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం సతమతం అవుతూ ఉంటాం. వీటన్నిటి ఏమీ ఆయన పట్టించుకోడు. ఇద్దరిని సమానంగా చూస్తారంటాడు. అది ఇంకా కోపం వస్తుంది మనకి కదా. మరి ఇంత కష్టపడి నేను దేవుడు అంటున్న నన్ను వాడేమో ఇలాంటి వెధవ పనులని చేసిన వాణ్ణి కూడా ఆదరిస్తున్నాడు ఈ దేవుడు సమానంగా.
ఎందుకలా? ఎందుకంటే మనకున్న లాంటి ఇమేజెస్ ఎదుటివాడి మీద మనకుండే లాంటి ఇమేజెస్ ఆయనకుండదు. ఆయనకుండే ఇమేజెస్ ఏంటంటే సూక్ష్మతలపు ఇమేజెస్ ఉంటాయి వాళ్ళకు. అందువల్ల ఇద్దరినీ ఒకేలాగా అనుగ్రహించగలరు. మనకు లేదది. అందువల్ల మనం ఏంటంటే ఇది ఇలాగా అని మనము విభజిస్తూ ఉంటాం. ఆ విభజన వాళ్ళకుండదు. అందువల్ల చూడండి రాక్షసులకు కూడా వాళ్ళు వరాలు ఇస్తూ ఉంటారు దేవుళ్ళు. రైట్? ఒక మామూలు సామాన్యుడు కూర్చుని తపస్సు చేసినా వాడికి ఇస్తాడు. వాడికి ఏం కావాలి. ఒక అహంకారంతో నిండిన రాక్షసుడికి చేసినా కూడా ఇస్తాడు. ఎందుకంటే వీడి అహంకారం కానీ వీడి యొక్క సత్వగుణంతో కానీ దేవుడికి పని లేదు. వీడికి సత్వగుణము వాడికి తామస గుణము ఉంది అంటే అది వారి కర్మలు చేయడానికి వారు చేసుకుంటారు. వాడు ఎటువంటి కర్మ చేస్తే అటువంటి ఫలితాన్ని వాడు అనుభవిస్తాడు. నాకేం పోయింది? సో తనకు ఆ ఇమేజెస్ ఉండవు. తన సూక్ష్మతలపు ఇమేజెస్ ఉంటాయి ఆ దేవుడికి. అందువల్ల ఇద్దరిని అనుగ్రహిస్తాడు ఆయన. ఈవెన్ జీసస్ కూడా అంతే. జీసస్ అనేది ఏంటంటే దేవుని యొక్క కుమారుడు. ఆయనే చెప్పాడు నేనే దేవుడు అని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. సో ఎక్కడ అశాంతి ఉంటుందో, ఎక్కడ లో క్వాలిటీ ఎనర్జీస్తో మానవులు బాధపడుతుంటారో, వాడు ముస్లిమా హిందువా లేకపోతే మరొకడ సంబంధం లేదు. దేవుడు ఈ జీసస్ అనే ఎనర్జీని పంపిస్తాడు అక్కడ శాంతిని. ఎందుకు తను భూమి మీద ఉన్నప్పుడంతా కూడా ఆయన ఏం సాధన చేశారండి? జీసస్ గారు శాంతి, ప్రేమ, సహనం. రైట్? సో అవి ఎక్కడైతే లోపిస్తాయో అక్కడ ఈయన వెళతాడు. అంటే దేవుడు ఈ దేవుని కుమారుణ్ణి అక్కడ పంపించడం అనేది జరుగుతుంది. ఇది వారు ప్రాక్టికల్గా తెలుసుకున్నది ఆ ఫాదర్స్. సో దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ టు జీసస్. అంటే జీసస్ అనే ఎనర్జీస్కి. ఇది క్రిస్టియానిటీ, ఇది ఒక మతము అవన్నీ పెట్టుకునేది మానవులు. ఆ జీసస్కి కానీ ఆయన పంపించిన ఆయన దేవుడికి కానీ సంబంధమే లేదు. సో అది నేను ఆ బుక్లో నేను తెలుసుకున్నది. సో ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవలసినది అదే. సో కాబట్టి వాళ్ళకి ఆ సూక్ష్మతలపు ఇమేజెస్ ఉండడం వల్ల ఇద్దరిని సమానంగా చూస్తూ ఉంటారు. మనకు అది ఉండకపోవడం, అది లోపించడం వల్ల మనం అలా చేయలేం. సో ఇప్పుడు జడ్జిమెంట్ అనేది ప్రతి చోట ఉంటుంది. ఓకే, కానీ అది సూక్ష్మతలపు జడ్జిమెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మనం చేసే జడ్జిమెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో అనంతకాలం మనము అందుచేత ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే ఇటువంటి దివ్య సంకల్పాలు చేసుకోవాలి. అంటే సూక్ష్మ శరీరాన్ని అయిన తర్వాత నేను సూక్ష్మ శరీరముతో నేను ఏం చేస్తాను? జీవన కరటాలపై ఉప్పొంగుతూ ఒక పరమాణు నుంచి ఇంకో పరమాణుకి ఈజీగా జైమని వెళ్తూ ఉంటాను. కాంతులతో ఎగురుతూ ఉంటాను. ఆ నక్షత్రాలతో గిరగిరా తిరుగుతుంటాను. మానవ జీవితాలతో నాట్యము చేస్తూ ఉంటాను. నక్షత్రం నుంచి నక్షత్రానికి వెళుతూ ఉంటాను. నేను ఒక అమరుణ్ణి. ఈ సత్యాన్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తూ ఉండాలి మన ఆత్మకు. అదనమాట. సో భగవంతుడి అనంత జీవన శక్తి నాలో ప్రవహిస్తోంది. అలాగే భగవంతుని యొక్క అనంతమైన జీవశక్తి నాలో ప్రవహిస్తోంది. ఎందుకే నేను అమరుణ్ణి. నా మనస్సు అనే అల వెనుకాతల విశ్వ చైతన్యమే సాగరం ఉంది. విశ్వ చైతన్యం అనే సాగరము నా మనస్సులో ఉంది. అప్పుడు ఎప్పుడైతే విశ్వసాగరాన్ని మన మనస్సులో పెట్టుకున్నామో, కావాలంటే చూడండి బుద్ధి వాడు చెప్తూ ఉంటుంది, కానీ మన మనస్సు ఇంకో వైపు తీసుకెళ్తూ ఉంటుంది. ఎందుకలా? ఎందుకు? మన మనస్సులో ఆయన లేడు కాబట్టి. మన మనస్సులో ఏముందండి? కేవలం మనం చేసే పనికి మాలిన ఆలోచనలు మాత్రమే ఉన్నాయి. వాటికి బదులుగా ఆ విశ్వ చైతన్యాన్ని, ఆ దేవుణ్ణి నిలబెట్టండి మన బుద్ధిని. అదే అప్పుడు మన మనసు చేతులు కట్టుకొని మన బుద్ధి ఎటు పక్క వెళ్తే ఆ బుద్ధిని అనుసరిస్తుంది. లేకపోతే బుద్ధి ఒకవైపు, మనసు ఒకవైపు. పొద్దున్నే లేవాలని బుద్ధి చెప్తూ ఉంటుంది, ఇంకొక 5 నిమిషాలు పడుకొని తర్వాత చూద్దాంలే అని మన మనసు అంటూ ఉంటుంది. సో మనం ఆటోమేటిక్గా మనసు చెప్పిన మాట వినేస్తూ ఉంటాం. ఈ రెండు ఒకటే అవ్వాలి అంటే అక్కడ దేవుడు ఉండాలి. అది. సో ఇవి చేయమంటున్నారు. సో ఇది విషయం అండి. అది ఇది ఇప్పుడు మనకు ఇది పూర్తయింది ఈ అధ్యాయము. ఓకే, నెక్స్ట్ అధ్యాయం ఏంటంటే
సత్యస్వరూపాన్ని మేలుకొలపడానికి అమరత్వపు ఆలోచన ఎలా ఉపయోగించుకోవాలి, అంతే కదా. ఇప్పుడు మనకు అమరత్వం యొక్క విలువ ఏమిటో మనకు తెలిసింది ఈ రోజు మనం చదివే అధ్యాయంలో. దాని గురించి మనం ఎలా పాటుపడాలి, దివ్య సంకల్పం ఎలా చేయాలో కూడా మనం తెలుసుకున్నాం. ఓకే, సో మనము ఆ సత్యాన్ని మనం మేలుకొలపాలి కదా. అలా మేలు కలిపినప్పుడు ఇటువంటి అమరత్వపు ఆలోచనలు మనము ఎస్టాబ్లిష్ చేసుకోగలము. అది మనము నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందామండి. సో ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉంటే నన్ను అడగవచ్చు. హలో అండి, వాణిశ్రీ గారు బాగున్నారా? నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నాండి, చాలా బాగా చెప్పారు, అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ అండి. సో ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు. రైట్, మనకి ప్రశ్న లేకపోతే మరి మనము నెక్స్ట్ క్లాస్ మనం నెక్స్ట్ వీక్ కలుద్దాము. నేను మళ్ళీ ఫ్లైయర్ పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. మణి గారు, నాగరత్న గారు, మీరు ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు. థ్యాంక్ యూ అండి. వాణిశ్రీ గారు, సుశీల గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ అమ్మా. యూ.